ఆ టెంపుల్ పేరే సత్యమేవ జయతే. సత్యమేవ జయతే. ఇక్కడ కోర్టుకి చూడండి, కోర్టుకి సాక్ష్యాలు కావాలి. అవును. కానీ ఈ దేవుడికి మీ మనస్సాక్షి కావాలి, ఒక్క పలుకు. సో దీన్ని ఎవరు ఎక్స్పెరిమెంట్ చేయడానికో ఒక పర్యాటక క్షేత్రంగానో భావించదు. చాలా పవర్ఫుల్ పరిహారిక క్షేత్రం ఇది. చెప్పాలంటే కూడా భయం అయిపోయిందండి. ఇక్కడికి వెళ్ళి మనం అబద్ధం చెప్పినా, మనకేదైనా చేసినా మనకు రివర్స్ రిజల్ట్ ఉంది. ఈ దేవాలయం నిజంగా అద్భుతం అనిపించింది. ప్రపంచంలో అతి రహస్యమైన టెంపుల్. దీని పేరే ఎక్కువ కాలం బతకాలంటే ఏం చేయాలి, నా లాంగ్విటీ పెంచే టెంపుల్స్ ఉన్నాయా? నేను ఉన్నాయని చెప్పి నా సమాధానం ఎప్పుడు కూడా నో అనేది ఉండదండి దేవాలయాలు. ఎందుకంటే మనిషి శ్వాస ఒక్క నిమిషానికి 21 సార్లు మనం ఇన్హేల్ ఎక్సైల్ చేస్తామండి. అదే ఒక కుక్క వచ్చేసరికి ఎక్కువ శ్వాసలు, 20 కన్నా ఎక్కువ శ్వాసలు తీసుకుంటాం. సో అందుకే దాని లాంగ్విటీ తక్కువ. మనకు దేవుడు ఇచ్చిన శ్వాసల కౌంట్ ఎంత అంటే 54 కోట్లు. 54 కోట్ల శ్వాసలు మీరు ఎప్పుడైతే తీసుకుంటారో మీ కోట ఎప్పుడైతే కంప్లీట్ అయిపోద్దో మీరు ఇది మేము ప్రాక్టికల్గా చూసామండి. ఇట్ ఈస్ ప్రూవ్డ్. మళ్ళీ కొద్ది చెప్తాను. సో ఈ ఇంటర్వ్యూలో ప్రతి ఒక్క దాని గురించి కూడా మన ఆడియన్స్ కోసం అండ్ చాలా మంది కోసం డీటెయిలింగ్గా చెప్పాలి. గుడిని మనం ఒక ఆత్మగా అనుకుంటే బడి అనేది మన భవిష్యత్ అండి. ఎస్. ఏ విలేజ్ అయినా ఎకనామీ కానీ, మన కల్చర్ కానీ, మన కల్చర్ పెంచేది ఒక పక్క దేవాలయాలు అయితే, మన విజ్ఞానాన్ని పెంచేది స్కూల్స్. దాదాపు 210 అడుగుల పైన గోపురం పైన 70 టన్నుల రాయిని ఒక 6 కిలోమీటర్లు రోప్వే వేశారండి. ఆ కాలంలో రోప్వే వేసి ఆ రోప్వే నుంచి ఆ స్టోన్ని తీసుకొని వచ్చి పైన పెట్టగలిగారు. మీరు చూడండి, ఇప్పుడు ఒక 1000 సంవత్సరాలు చోళులు కట్టిన దేవాలయాలు మనం ఇప్పుడు కట్టలేము. ఈ రోజు మనకు అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నా కూడా వాళ్ళ యొక్క జ్ఞాన శక్తి, సూక్ష్మ శక్తిని వాడేవాళ్ళు. ట్రూ. సో దాన్ని బట్టి వాళ్ళు చేసేవాళ్ళు. అంటే వాళ్ళ కష్టం మీద ఆధారపడి. తర్వాత మీరు టెంపుల్స్ మీద నేషనల్ స్కీమ్స్ ఉంటాయి, దీనివల్ల రూరల్ ఏరియాస్లో కానీ, బడి కానీ, గుడి కానీ అక్కడ ఎన్నో చేంజెస్ చేయొచ్చు అని చెప్పారు. కొన్ని వాటిలో 70% నేషన్ అయితే 30% స్టేట్ పెట్టుకుంటాం. ఈ విధమైన నేషనల్ స్కీమ్స్ ఒక రూరల్ విలేజ్ బాగుపడడానికి 200 నేషనల్ స్కీమ్స్ ఉన్నాయి. 200. ఓకే. కేవలం 500 మంది పాపులేషన్ ఉన్న విలేజ్లో ఒక టెంపుల్ ఉంటే కూడా ఆ టెంపుల్ వాళ్ళు కూడా వెళ్ళి డైరెక్ట్గా ఒక బ్యాంక్ ద్వారా దీన్ని అప్లై చేసుకొని వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. దేవాలయంలో వాడే నూనెకి కూడా ఒక స్కీమ్ ఉందంటే నమ్ముతారు. ఈ స్కీమ్లో మనం ఈ అమౌంట్ దేనికి వాడాలో తెలియకపోతే ఆ అమౌంట్ అంతా వేరే దానికి డ్రైవర్ అయ్యింది. ఓకే. సో ఇట్లా ఎన్నో వేల కోట్లు ఫండ్ పోయి ఉంటుంది కదా. ఫండ్ నిజంగా. సో మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ప్రతి ఒక్క అర్చకుడికి ఒక జీవితం అనేది కనిపిస్తుంది ఇక్కడ. ఈ రోజు కూడా ఒక గుడికి వెళ్ళి వాళ్ళే కసు ఊరుకుంటున్నారు, వాళ్ళే పనులు చేసుకుంటున్నారు, సరైన సదుపాయం లేనప్పటికీ. డైలీ స్కీమ్స్ అని మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చేది కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉంది. సో వాళ్ళ మంత్లీ పెన్షన్ స్కీమ్ కూడా ఉంది. వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళ పెన్షన్, పిల్లలకి పెళ్లి సదుపాయం, వాళ్ళకి పెళ్లి చేయాలన్నా, చదువులు చదివించాలన్నా, అర్చక వృత్తి చేసేవాళ్ళు వాళ్ళకి ఒక స్కీమ్ ఉంది. 47 పథకాలు ఏవైతే నేను చూశానో ఇవన్నీ మన పీపుల్కి ఎందుకు తెలీదు? అండ్ ఇది గవర్నమెంట్ మిస్టేకా, మన మిస్టేకా? సో దీనికి ఒకే ఒక రైట్ అప్రోప్రియేట్ వర్డ్ మనం వాడాల్సింది ఏదన్నా ఉంటే ఇట్స్ ఎ కలెక్టివ్ ఫెయిల్యూర్. సో ఈ టెంపుల్ స్కీమ్స్ కోసము అభ్యుదయ ఫౌండేషన్ నుంచి ఎన్ని ఇయర్స్ కష్టపడ్డారు సార్? ఒకసారి ప్రజలకు కూడా క్షమాపణ చెప్పుకుంటున్నాం అండి. ఎందుకంటే మావి ఇంతవరకే మేము చేయగలిగాం కాబట్టి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వగలిగాం సార్. మీరు ఎంత చేశారని కాదు సార్, ఎందుకంటే మీరు 2 ఏళ్ల కష్టం అనేది ఇంకొకరికి 100 ఏళ్ల జీవితం కూడా అవ్వచ్చు. నమస్కారం సార్. అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. లాస్ట్ ఇంటర్వ్యూలో అంటే టెంపుల్స్ నుంచి వచ్చే మెడికల్ సైన్స్ మీద చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎంతో మంది దాన్ని అర్థం చేసుకున్నారు సార్. బట్ తర్వాత మీరు టెంపుల్స్ మీద నేషనల్ స్కీమ్స్ ఉంటాయి, దీనివల్ల రూరల్ ఏరియాస్లో కానీ, బడి కానీ, గుడి కానీ అక్కడ ఎన్నో చేంజెస్ చేయొచ్చు అని చెప్పారు. సో దాని మీద నేను చూసినప్పుడు నాకు చాలా అర్థమయ్యాయి అండ్ మీ నుంచి కూడా కొన్ని డాక్యుమెంట్స్ తీసుకున్నప్పుడు ఇంకా తెలుసుకున్నాను. సో ఈ ఇంటర్వ్యూలో ప్రతి ఒక్క దాని గురించి కూడా మన ఆడియన్స్ కోసం అండ్ చాలా మంది కోసం డీటెయిలింగ్గా చెప్పాలి. ఖచ్చితంగా అండి. ఫస్ట్ అసలు మన దేవాలయాన్ని, మన గుడిని మనం ఒక ఆత్మగా అనుకుంటే బడి అనేది మన భవిష్యత్ అండి. ఎస్. ఏ విలేజ్ అయినా. సో ఎప్పుడైతే ఈ 2 మనకి దేవాలయాలు,
గుడులు బడులు ఈ రెండు ఎప్పుడైతే ఒక గ్రామాల్లో డెవలప్మెంట్ వస్తుందో ఆటోమేటిక్గా దేశంలో కూడా డెవలప్మెంట్ వస్తుంది. సో మనకు ఎకనామీ కానీ మన కల్చర్ పెంచేది ఒక పక్క దేవాలయాలు అయితే మన విజ్ఞానాన్ని పెంచేది స్కూల్స్. సో ఇవి ఒక రూట్ పిల్లర్స్ లాగా మనకి. సో ఈ రూట్ పిల్లర్స్ కోసం అప్పట్లో మన రాజులు ఉండేటప్పుడు, రాజ్యంలో ఉండేటప్పుడు, మన పురాతన కాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ గుళ్ళకి వీటికి మాత్రం చాలా ప్రాధాన్యత ఉండేదండి. వాళ్ళ రాజ్యంలో ఎప్పుడు డబ్బులు వచ్చినా ఏదొచ్చినా ఫస్ట్ వాళ్ళు ఈ రెండిటికే పెట్టేవాళ్ళు. మీరు చూడండి, ఇప్పుడు 1000 సంవత్సరాలు చోళులు కట్టిన దేవాలయాలు మనం ఇప్పుడు కట్టలేము. అవును. వాళ్ళున్న మీకు బృహదేశ్వర ఆలయం తంజావూరు ఒక్కటే మీకు ఉదాహరణగా తీసుకుంటే ఆ కాలాల్లో వాళ్ళకున్న ఇంజనీరింగ్ దాదాపు 210 అడుగుల పైన గోపురం పైన 70 టన్నుల రాయిని ఒక 6 కిలోమీటర్లు రోప్వే వేశారండి. ఆ కాలంలో రోప్వే వేసి ఆ రోప్వే నుంచి ఆ స్టోన్ని తీసుకొని వచ్చి పైన పెట్టగలిగారు. ఈరోజు మనకు అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నా కూడా ఆ కేవలం మనం మెకనైజ్డ్. ఈరోజు మన బ్రెయిన్ అంతా మెకనైజ్డ్. ఆ రోజు శిల్పకారుల నుంచి వైద్యకారుల వరకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క జ్ఞానశక్తి సూక్ష్మశక్తిని వాడేవాళ్ళు. సో దాన్ని బట్టి వాళ్ళు చేసేవాళ్ళు, అంటే వాళ్ళ కష్టం మీద ఆధారపడే. సో వీళ్ళకందరికీ కూడా అప్పుడు రాజ్యంలో ఏదన్నా ఒక పెద్ద సంపద వచ్చినా ఎక్కడన్నా మనకు వచ్చినా ఫస్ట్ బడ్జెట్ టెంపుల్స్కి పెట్టేవాళ్ళు. ఆ తర్వాత గురుకులాలకు పెట్టేవాళ్ళు. గురుకులాలు కూడా ఆ టైంలో చాలా వేద పాఠశాలలుగా ఉండేవి. అవును. సో ఇదే విధానాన్ని గత మనకు ఒక 12 సంవత్సరాలుగా కానీ మనం చూసినట్లయితే అంటే దీన్ని స్కీమ్స్, నేషనల్ స్కీమ్స్ అనేది డిజైన్ చేశారండి. ప్రతి ఒక విలేజ్ బాగుపడాలి అంటే కొన్ని స్కీమ్స్లో స్టేట్తో సంబంధాలు, స్టేట్ కంట్రిబ్యూషన్ ఉంటుంది. కొన్ని దాంట్లో 100% నేషనల్ కంట్రిబ్యూషన్ ఉంటుంది. కొన్ని వాటిలో 70% నేషన్ అయితే 30% స్టేట్ పెట్టుకుంటుంది. ఈ విధమైన నేషనల్ స్కీమ్స్ ఒక రూరల్ విలేజ్ బాగుపడడానికి 200 నేషనల్ స్కీమ్స్ ఉన్నాయండి. 200 ఒక్కొక్క సెక్టార్కి ఒక్కొక్క విధి చాలా ప్లాన్డ్గా చేశారండి. వెరీ ప్లాన్డ్. బట్ అంటే ఇలాంటి ఒక నేషనల్ స్కీమ్స్ ఉన్నాయనేది ఇంతవరకు నాకు ఐడియా లేదు. మీరు లాస్ట్ ఇంటర్వ్యూలో వెళ్ళేటప్పుడు చెప్పిన మాట ఒకటే నాకు అర్థమైంది. బట్ ఈరోజు కొన్ని రూరల్ ఏరియాస్కి వెళ్ళి అక్కడ చూస్తున్నాను సరే, పాతబడిన గుళ్ళు ఉంటాయి, కొన్ని గుళ్ళల్లో అయితే ఎండుగడ్డి మొలుస్తుంటాయి, కొన్ని స్కూళ్ళు కూడా అంత అంటే స్థితిలా వ్యవస్థ అంటారు కదా సార్, కొంచెం ఆ రకంగా కనిపిస్తుంటాయి, సరైన వసతులు కనిపించవు. సో ఒక ఈ గుడి బడి లేకుంటే నేషనల్ స్కీమ్ నుంచి వచ్చే ఈ 47 పథకాలు ఏవైతే నేను చూశానో ఇవన్నీ మన పీపుల్కి ఎందుకు తెలీదు? అండ్ ఇది గవర్నమెంట్ మిస్టేకా, మన మిస్టేకా? దీన్ని ఒక రకంగా చెప్పాలంటే ఇది కలెక్టివ్ ఫెయిల్యూర్ అండి. ఓకే. సో దీనికి ఒకే ఒక రైట్ అప్రాప్రియేట్ వర్డ్ మనం వాడాల్సింది ఏదన్నా ఉంటే ఇట్స్ ఎ కలెక్టివ్ ఫెయిల్యూర్. ఒక గవర్నమెంట్ తప్పనే మనం చెప్పం. ఓకే. ఎందుకంటే దీంట్లో గవర్నమెంట్, కమ్యూనిటీస్, మన పీపుల్లో అవేర్నెస్లు, వీటికి అన్నిటికీ ఏంటంటే గవర్నమెంట్ అనేది ఒక స్కీమ్స్ ఎందుకు ప్రవేశపెట్టద్దంటే దీస్ ఆర్ ఓన్లీ ద టూల్స్ అండి. కానీ ఇవి టూల్స్ లాగా గవర్నమెంట్ యూస్ చేస్తే వాటికి మనకు ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. ప్రజల్లో ఎప్పుడైతే ఆ చైతన్యం అనేది వస్తుందో, అవేర్నెస్ వస్తుందో, అప్పుడు వాళ్ళు సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అసలు ఏముంది, ఎక్కడున్నాయి, మనకు కావాల్సినవి ఏమన్నా ఉన్నాయా. ఇక జస్ట్ పీపుల్స్ యొక్క పర్సెప్షన్ చేంజ్ కావాలండి. ఎవరైతే సొసైటీ కోసం పనిచేస్తున్నారో, వీటి కోసం పనిచేస్తున్నారో వాళ్ళ పర్సెప్షన్స్ చేంజ్ అయితే ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారంటే అన్ని పనులు గవర్నమెంట్ చేస్తుంది అంటే చేయలేదు. ఓకే, అవును, అన్నీ చేయలేదు. కొన్ని రెస్పాన్సిబిలిటీ అనేది, సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి ఒక్కరు ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనం ఇప్పుడు చూడండి, ఒక స్కీమ్ డిజైన్ చేసి నేషనల్ స్కీమ్ ప్రతి ఒక్కటి కూడా స్టేట్ గవర్నమెంట్ ద్వారా పోవాలనే రూల్ ఎక్కడ పెట్టలేదండి. ఎనీ ఎన్జిఓ కెన్ క్లెయిమ్ ఎనీ స్కీమ్. ఓకే. సో స్టేట్ రికమెండేషన్ ఉన్నా, స్టేట్ రికమెండేషన్ లేకపోయినా వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. సో నాకు ఒకటి ఉంది అంటే నేను దానికి వెళ్ళి ఒక స్కీమ్ ఉంది, ఆ స్కీమ్ గురించి మీకు తెలియాలి అంతే. ఏ స్కీమ్ ఉందని తెలుసుకోగలిగితే ఈరోజు మీరు ఆ స్కీమ్స్ గూగులింగ్ చేసినా కూడా మీకు నీట్గా వచ్చేస్తుంది. మీ ఎలిజిబిలిటీస్ ఏంది, మీకు ఏమేమి ఉన్నాయి, ఎలా అవైల్ చేసుకోవాలా, ఇవన్నీ. సో ఇది ఒక్కరి తప్పు, గవర్నమెంట్ తప్పే, గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని మాత్రం నేను అన్నాను. ఇట్స్ ఎ కలెక్టివ్ ఫెయిల్యూర్. ఎందుకంటే చాలా మంది ఈరోజు టౌన్లోకి, సిటీలోకి వచ్చి బ్రతకొచ్చు, మంచి లైఫ్ స్టైల్లో కూడా లీడ్ చేయొచ్చు, కానీ వాళ్ళ రూట్స్ అన్ని ఒక విలేజ్లోనే మొదలై ఉంటాయి. అక్కడ నుంచి వచ్చిన ఫ్యామిలీస్ ఈరోజు ఈ సిటీస్లో కనిపిస్తుంది. మీరు 99% మన రూట్స్, మనం అందరం ఈరోజు ఎంత పెద్దోళ్ళైనా, రాజ్యానికి రాజు అయినా వాళ్ళ రూట్ ఉండేది విలేజ్. ట్రూ. వాళ్ళ రూట్స్ అన్ని విలేజెస్ నుంచి. అందరూ 99% అందరం మనం విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే. అవును. విలేజ్లో పుట్టిన వాళ్ళమే, ఆ విలేజ్లో ఉన్న వాళ్ళమే. కానీ
మనం విలేజ్కి ఏం చేస్తున్నాం అనేది మనం ఎవ్వరు గుర్తించుకోం. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇంత సిటీకి వచ్చి ఇంత డెవలప్ అయి ఉంటారు, కానీ వీటి గురించి తెలుసుకోవడం, రీసెర్చ్ చేయడం చిన్న పని కదా సార్. చిన్న పని. సో విలేజ్ మనకి ఏం చేయలేదని ఏడుస్తుంటాం, కానీ మనం విలేజ్కి ఏం చేసామనే పర్సెప్షన్ వచ్చిన రోజు మీకు ఇవన్నీ ప్రతి ఒక్క ఇది వస్తుందండి. మీకు అసలు డెవలప్మెంట్ కానీ ఏదన్నా చూడండి, ఫస్ట్ విలేజెస్లో ఇంకోటి కూడా బ్యూటిఫుల్ థింగ్ ఉందండి. చెప్పండి. మనకున్న కల్చర్లో, మనకున్న సంస్కృతిలో ఏది జరగాలన్నా టెంపుల్ సెంట్రిక్. మీరు ఏ పని, ఒక పెళ్లి జరగాలన్నా, ఒక అన్నదానం జరగాలన్నా, ఒక వేడుక జరగాలన్నా, ఏ వేడుకకైనా వేదిక ఏదవుద్ది అంటే ఒక దేవాలయం. అవును. కనీసం మీకు మెడికల్ క్యాంప్స్ కానీ మిగతావి కానీ ఇవన్నీ కూడా ఎక్కడ జరిగేవంటే దేవాలయం. అవును. అండ్ దేవాలయంలో రెండోది ఏంటి, దేవాలయంలో మీకు 2 పూట్ల అన్నం పెట్టాలి. ఇది మన శాస్త్ర ప్రకారం మనకు ఫస్ట్ నుంచి మనం ఆనవాయితీగా పాటిస్తున్న ఆచారం, అది సాంప్రదాయం. అవును సార్. అది మన సంస్కృతి కూడా. సో వీటికి గవర్నమెంట్ ఎంత నీట్గా డిజైన్ చేశారంటే అండి, కొన్ని స్కీమ్స్లో ఇప్పుడు ఒక దేవాలయం పెట్టాలి అంటే ఆ దేవాలయానికి ఒక వంటశాల కావాలి. ఆ వంటశాలకి ఒక స్కీమ్ ఉంది, ఆ వంటశాల కట్టడానికి ఒక స్కీమ్, ఆ వంటశాల ఎవ్రీ మంత్ రేషన్కి ఒక స్కీమ్ ఉంది. అంటే లైక్ వీటి ఫండ్ అంతా గవర్నమెంట్ నుంచే వస్తుంది. ఓకే. కేవలం 500 మంది పాపులేషన్ ఉన్న విలేజ్లో ఒక టెంపుల్ ఉంటే కూడా ఆ టెంపుల్ వాళ్ళు కూడా వెళ్ళి డైరెక్ట్గా ఒక బ్యాంక్ ద్వారా దీన్ని అప్లై చేసుకొని వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ వెసులుబాటు ప్రతి ఒక్కరికి ఇచ్చారు సార్. మీకు దీపానికి వాడే నూనెకి కూడా ఒక స్కీమ్ ఉందంటే నమ్ముతారా? దేవాలయంలో వాడే నూనెకి కూడా ఒక స్కీమ్ ఉందంటే నమ్ముతారా? మీకు దీని రిలేటెడ్ ఇంకొకటి చెప్తాను సార్. మనకు దివ్య దేశములని 108 ఉన్నాయండి. సో ఇవి మన వెంకటేశ్వర స్వామి తిరుమలకి కనెక్టెడ్. జనరల్గా ఇంత మునుపు గవర్నమెంట్లో ఒక సాంప్రదాయం కానీ ఏదన్నా కానివ్వండి, ఒక ఇది దాని ప్రకారం ప్రతి నెల ఆ టెంపుల్లో వచ్చే ఇన్కమ్ ఆ 108 దివ్య దేశాలకి 10 నుంచి 15 లక్షల వరకు మన వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి వాళ్ళకి వెళ్ళాలి. ఎందుకు? ధూప దైవ నైవేద్యాలకి, ధూప దీప నైవేద్యాలకి 10 నుంచి 15 లక్షల అమౌంట్ ప్రతి నెల ఆ దివ్య దేశాలకు వెళ్ళాలి. అది ఇంత మునుపు ఏదో 10 ఉన్నింది, దాన్ని మళ్ళీ 15 లక్షలు చేశారని, ఆ తర్వాత ఆగిపోయారని. అంటే మాకున్న కరెక్ట్గా యాక్సెస్ లేకపోవడం వల్ల ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు. అంటే ఎస్టిమేటెడ్ బిట్వీన్ 10 to 15 lakhs మధ్యలో ఈ పెద్ద దేవాలయం ఏదైతే ఉందో వాటి కనెక్టెడ్ ఉన్న ఆలయాలన్నింటికీ కూడా ఇక్కడ వచ్చే రెవెన్యూ వీళ్ళకి అందరికీ షేర్ చేస్తారు. ఈ 108 దివ్య దేశాలు ఉన్న ఆలయాల్లో మోస్ట్లీ తమిళనాడులో ఉన్నాయండి. అవేం చేస్తాయంటే వాటికి మళ్ళీ ఇంకొక సబ్ చైన్ సిస్టమ్. అవి మళ్ళీ చిన్న చిన్న దేవాలయాలు ఎక్కడైతే ఒక 100 మంది విలేజెస్ ఉండేది, 50 మంది విలేజెస్ ఉన్న దేవాలయాలకి అక్కడి నుంచి ఆ మనీ కంట్రిబ్యూషన్ అయ్యేది. సార్ 100-500 మంది ఉన్నా సరే 100-500 మంది పాపులేషన్కి కూడా మన స్కీమ్స్ అవైల్ చేసుకునే ఫెసిలిటీ వెసులుబాటు దాదాపుగా ఒక 12 సంవత్సరాల నుంచి చాలా వెలుగులోకి వచ్చాయి. కాకపోతే వాటిని మనం తెలుసుకోలేకపోవడం వల్ల, అవి మనకు తెలియకపోవడం వల్ల స్కీమ్స్ అన్నీ మెర్జ్ అయిపోయాయి. 2 స్కీములు కలిసి ఒక మెర్జ్ చేశారు. ఈ స్కీమ్లో మనం ఈ అమౌంట్ దేనికి వాడాలో తెలియకపోతే ఆ అమౌంట్ అంతా వేరే దానికి డైవర్ట్ అయిపోయింది. ఓకే. సో ఇట్లా ఎన్నో వేల కోట్లు ఫండ్ పోయి ఉంటుంది కదా. ఫండ్ నిజంగా ఒక పునర్నిర్మాణ స్కీమ్ అని కానీ మిగతావి ఇవన్నీ టెంపుల్స్ మీద కేవలం వీటి కోసం డిజైన్ చేసిన స్కీమ్స్ అండి. ఈ డిజైన్డ్ స్కీమ్స్ అన్నీ కూడా మనం క్లెయిమ్ చేసుకోపోవడం వల్ల ఆటోమేటిక్గా వేరే వాటికి ట్రాన్స్ఫర్ అయిపోయాయి. సార్ ఇప్పుడు మీరు నాకు చూపించిన దాంట్లో నాకు అర్థమైంది 200 స్కీమ్స్ ఉన్న టాప్లో నేను తీసినప్పుడు నాకు 47 స్కీమ్స్ బెస్ట్గా అనిపించాయి సార్. ఈ 47 స్కీమ్స్ కనుక మనం ఉండే రూరల్ ఏరియాస్లో ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న గుడి కానీ బడి కానీ ఎంతవరకు డెవలప్ అవుతాయి, ఏమేమి జరగవచ్చు అద్భుతం. సో మీకు ఒకటి చూడండి, ఎక్కడ కానీ మీకు ఫైనాన్షియల్ స్ట్రెయిన్ లేదు దాంట్లో. అవును. సో ఒకటి ఎక్కడంటే ఎనీ ఎన్జిఓ ఒక విలేజ్ నుంచి మీరు ఒక 500 మంది పాపులేషన్ ఉన్న విలేజ్లో నుంచి మీరు ఒక ఎన్జిఓ పెట్టుకొని డైరెక్ట్గా స్టేట్తో సంబంధం లేకుండా మీరు అప్లై చేయాలంటే నేరుగా ఆ స్కీమ్ పేరు తెలిసి ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మీరు దాన్ని ఫిక్స్ చేసుకొని ఆ టెంపుల్ దగ్గర నుంచి ఒక స్కీమ్ పేరు రాసి అవైల్ చేసి ఆ ఎలిజిబిలిటీకి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ పంపిస్తే డైరెక్ట్గా మీరు ఏ బ్యాంకులో అయితే అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ ద్వారా త్రూ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆర్ త్రూ కోఆపరేటివ్ బ్యాంక్స్ ద్వారా మీ ఫండ్ డైరెక్ట్గా ఆ టెంపుల్కి వస్తుంది. సో ఇదేదో కాకపోతే మనకు అదే అండి, దీంట్లో ఎలా అంటే ఫస్ట్ స్కీమ్స్ ఎప్పుడు క్లిక్ అవుతాయి అంటే జనరల్గా మనకి ఆ స్కీమ్ గురించిన అవేర్నెస్ ఉండాలి. 2 అప్లికేషన్, దాన్ని అప్లై చేసే విధానం తెలిసి ఉండాలి. ఎక్కడ చేయాలి, ఆ విధానం తెలిసి ఉండాలి మనకి. అదిగో నేను ఇలా వెళ్ళాలి,
ఇలా వెళ్ళి నా ఎలిజిబిలిటీ ఏంటి, నేను ఎక్కడ ఫిట్ అవుతున్నాను, దీనికి నేను కావాల్సిన డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయా, ఆ చెక్ లిస్ట్ అంతా రెడీ చేసుకోవాలి. మూడోది చాలా ఇంపార్టెంట్, మనకున్న హైయెస్ట్ పాపులేషన్ ఉన్న కంట్రీస్లో ఎప్పుడు కూడా ఉండేది ఏంటి అంటే ఫాలో అప్ అండి. ఈ ఫాలో అప్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు రిపీటెడ్ ఫాలో అప్స్ చేయడం వల్ల మీకు ఆ స్కీమ్ ఎంతవరకు ఉంది, మీ వర్క్ ఎంతవరకు జరుగుతుంది, ఇవన్నీ కూడా మీకు ఈజీగా ఉంటాయి. అప్పుడే ప్రభుత్వం పెట్టిన ఏ పథకమైనా సక్సెస్ కావాలంటే ఈ ఫార్ములాని పాటించాలి. ఫస్ట్ దాని గురించిన అవేర్నెస్, దాని తర్వాత అప్లికేషను, ఆ తర్వాత ఫాలో అప్. అండ్ ఇప్పుడు అభ్యుదయ ఫౌండేషన్ నుంచే మీరు టెంపుల్స్ అన్ని తిరిగారు, చాలా గ్రౌండ్ వర్క్ చేశారు. సో ఈ టెంపుల్ స్కీమ్స్ కోసము అభ్యుదయ ఫౌండేషన్ నుంచి ఎన్ని ఇయర్స్ కష్టపడ్డారు సార్? మేము దాదాపుగా చెప్పాలంటే 2.5 years కష్టపడ్డాం సుధీర్ గారు. 2.5 years ఒక స్కీమ్ మాకు తెలుసుకోవడానికి. మాకు స్కీమ్స్ ఏమో ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్క దగ్గర, ఢిల్లీలో దాదాపుగా 4-5 నెలలు కూర్చున్నామండి. ఢిల్లీలో కూర్చొని మా సొంత ఖర్చులతో మేము కూర్చొని ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరిది పట్టుకొని వాళ్ళ దగ్గర స్కీమ్స్ డిస్కస్ చేసి వీళ్ళతో డిస్కస్ చేసి, ఎందుకంటే పేపర్ మీద ఒకటి ఉంటుంది, కనిపించేది ఇంకోటి ఉంటుంది. సో ఏది వాట్ ఈస్ ట్రూ, వాట్ ఈస్ నాట్ ట్రూ తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీ హ్యావ్ షార్ట్ కట్ అనమాట. ఇన్ని స్కీమ్స్ ఉన్నాయి. అదే వచ్చి మన స్టేట్ గవర్నమెంట్లో అక్కడ ఇక్కడ కనుక్కుంటే అసలు మనకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి మనకి యాక్సెస్ లేదు. ఆ యాక్సెస్ కోసం 40 సార్లు కలిసిన దాని ప్రయోజనం లేదు. మేము మీకు ఒక తమాషా చెప్పాలంటే అండి, 3.5 months కేవలం ఢిల్లీలో ఒక దగ్గర కూర్చొని మాకు అదిగోండి ఈ స్కీమ్ ఉంది, ఈ స్కీమ్లో ఈ ఇయర్ బడ్జెట్ ఎంత ఉంది, ఈ బడ్జెట్లో ఏ స్టేట్ ఎంత వాడారు, ఏ స్టేట్ ఎంత వాడారు, మిగిలి ఎంత ఉంది, రిమైనింగ్ ఎంత ఉంది. సో రిమైనింగ్ ఉండేది మళ్ళీ ఏమన్నా 45 అయిందా అంటే మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అయిందా, లేదా అది అక్కడే ఉందా, ఈ ఇన్ఫర్మేషన్ 3.5 months కూర్చున్నా కూడా మాకు రాలేదండి. బట్ బేసిక్ మినిస్ట్రీ ఫైనాన్స్ చుట్టూ తిరిగి ఇంకా సైలెంట్. ఇక్కడికి వస్తే అసలు ఎవరికీ తెలియదు అన్నారు. ఇంక అంతటితో సైలెంట్ అయిపోయాం. మంచిప్పుడు చేదుగానే ఉంటుంది సార్. అంటే కొంచెం ఈ విధంగా R&D చేసే వాళ్ళకి కొంచెం గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే ఇట్ విల్ హెల్ప్ ద గవర్నమెంట్. ఎగ్జాక్ట్లీ. బట్ అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ సార్, ఇప్పుడు పబ్లిక్కి కొంతమందిని అడిగింటారు కదా సార్ ఈ 2.5 yearsలో నీకు ఈ స్కీమ్ తెలుసా, నీకు ఈ స్కీమ్ తెలుసా అని. సో ఎంతమందికి దీని మీద ఒక ఐడియా ఉందంటారు? మేము దాదాపుగా విలేజెస్ అన్నీ అండి, అంటే మాది ఎక్కువ టెంపుల్ సెంటర్. మేము అంటే ఒక్కొక్క టెంపుల్ కోసం ఒక్కొక్క ఊరికి వెళ్ళాం. ఒక విధంగా మేము చేసిన 35,000 టెంపుల్స్ అయితే మేము తిరిగిన విలేజెస్ 22,300 విలేజెస్ తిరిగాం. 22,000 విలేజెస్ 5 స్టేట్స్లో తిరిగాం. సో తిరిగితే మాకున్న క్యూరియాసిటీ ఏంటంటే ఇది అయిపోతే మా గుడిది ఎప్పుడైతే మాకు మెయిన్ టెంపుల్ సెంట్రిక్ కాబట్టి టెంపుల్ అయిపోతానే మా నెక్స్ట్ పడేదంతా మేము విలేజెస్ మీద. సో విలేజెస్ ఎవరన్నా వాళ్ళ దగ్గర ఆ మధ్యలో ఒక డిస్కషన్ కమ్యూనిటీ హాల్లో కూర్చొని బాబు నువ్వు ఎలా చేస్తున్నావు, నీ జీవన విధానం ఏంది, నీకు ఎక్కడ సపోర్ట్ అంటే వారికి అసలు గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక స్కీమ్ వస్తున్నట్టు తెలియదు. ఒక నేషనల్లో మన మోడీ గారు వచ్చిన తర్వాత మనకి ఇన్ని స్కీమ్స్ వచ్చాయా అనేది తెలియదు. ఒక అవేర్నెస్ లేదు. సరే ఇంకా చెప్పాలంటే తమిళనాడు, కర్ణాటక లాంటి ప్లేసెస్లో ఆఫీసర్స్ని కలిసాం, ఒక ఉన్నత స్థాయి అధికారులను కలిసాం. సార్ ఏదో ఒక స్కీమ్ ఉంది కదా సార్, ఈ స్కీమ్లో మీకు ఇక్కడ ఫిట్ అవుతుంది కదా సార్, ఈ విలేజ్ ఈ టెంపుల్ ఫిట్ అవుద్ది, మనం దీన్ని అవైల్ చేసారు. సార్ ఫండ్స్ ఎక్కడ ఉన్నాయా మా దగ్గర? సార్ మీ ఫండ్ ఎవరు అడిగారు? కావాల్సింది మీ రికమెండేషన్. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ రికమెండేషన్ అనేది ఇంపార్టెంట్. మీరు రికమెండేషన్ చేయండి. యాజ్ వి అభ్యుదయ మేము ఫైట్ చేస్తాం, మేము పెట్టుకుంటాం సార్, మేము ఫైట్ చేస్తాం సార్. అదొకటి. కొన్ని ఏఎస్ఐ అండర్లో ఉన్న మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టెంపుల్స్కి వెళ్ళి ఏఎస్ఐ దగ్గరికి వెళ్తే డోనర్ రెడీగా ఉన్నాడు, వీళ్ళు చేయించుకోవడానికి రెడీగా ఉన్నారు. మధ్యలో ఏం అడ్డమైంది? ఏఎస్ఐ అప్రూవల్స్తో అడ్డం. మనకి ఏఎస్ఐ అప్రూవల్స్ ఎక్కడికి రావాలా? మీరు పోయి ఢిల్లీలో పోయి కూర్చోవాలా? ఆల్రెడీ అక్కడ తిరిగే సార్, తిరిగే వచ్చింటారు. సో ఈ గ్యాప్, ఈ వ్యాక్యూమ్ అనేది అది ప్రతి దగ్గర మేము చూసాం, ప్రతి ఒక్క టెంపుల్లో మేము చూసాం. అండ్ అంటే మనం బ్లేమ్ చేయకూడదు, ఎవ్వరికి దీని గురించి ఐడియా లేదండి. అవును. కనీసం వాటి పేర్లన్నా మేము లాస్ట్కి ఏమయ్యామంటే ఒక పేర్లన్నా డిస్ప్లే చేద్దాం, కనీసం మనం పేర్లు కానీ డిస్ప్లే చేయగలిగితే లెట్ దెమ్ గూగుల్. ఓకే, ఈ స్క్రీన్ ప్రతి ఒక్కటి గూగుల్ అవైలబుల్గానే ఉంది. ప్రతి ఒక్క స్కీము ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ గూగుల్. బట్ స్టిల్ వీ డోంట్ నో బికాస్ అవర్ ఇంట్రెస్ట్, అవర్ ఫోకస్ ఈజ్ సంథింగ్ ఎల్స్. ట్రూ సార్, యాక్సెప్టెడ్. సో మనకు ఆ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవంటే మనకు నెక్స్ట్ మైండ్ పనిచేయదు. డబ్బులు లేవు కాబట్టి అందరు అదే మైండ్ సెట్. డబ్బులు లేకపోతే వాట్ ఈస్ ఆల్టర్నేట్? ఎగ్జాక్ట్లీ, సొల్యూషన్ చూడాలి. సొల్యూషన్ ఏంటి? మీకు వెనకాన సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ ఉంది, సెంట్రల్ 2 గవర్నమెంట్స్ ఉన్నాయి. 2 గవర్నమెంట్స్లో ఒక డెవలప్మెంట్కి ఏ గవర్నమెంట్ ఎంత అవేర్నెస్ వస్తుంది అనేది
యాజ్ ఎ ఓటర్గా యూ షుడ్ నో దట్. ట్రూ సార్. మీకు ఐడియా రావాలి. మీరు మీరు ప్రజల చేతుల్లో ఉంది ప్రభుత్వం అంతా, ప్రజల చేత పరిపాలించబడుతుంది. సో ప్రజలు హ్యాస్ టు నో ఎగ్జాక్ట్లీ. మీకు ఏమున్నాయి ఫెసిలిటీస్. ఒక పిఎఫ్ పడకుండానే పోయి 4-5 రోజులు కూర్చొని అడుగుతారు. కానీ ఒక గుడికి ఒక స్కీమ్ ఉంది, బడికి ఒక స్కీమ్ ఉంది. ఇవి వాడుకుంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు డెవలప్ అవుతారు. మీరు సంపాదించిన దాంట్లో మీ విలేజ్కి చేయమని ఎవ్వరు అడగట్లేదండి. కనీసం గవర్నమెంట్స్ ఉన్నాయి సపోర్ట్ చేయడానికి, ఫైనాన్షియల్ సపోర్ట్గా. మీరు క్యాటలిస్ట్గా ప్రజలకి గవర్నమెంట్కి మధ్యలో ఉండి యూ కెన్ డూ సంథింగ్ వండర్స్. ఖచ్చితంగా సార్. ఒక విలేజ్కి. సో ఇలాంటి ఎక్కడ కానీ ఇనిషియేటివ్స్ మాకు కనిపించలేదండి. మేము అందుకే ఎన్ఆర్ఐస్ని ఏదైనా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు అడుగుతుంటే, సార్ మీరు టెంపుల్స్కి డొనేట్ చేయండి, సూపర్. మన కల్చర్ డెవలప్ కావడానికి మీరు ఏం చేస్తున్నారు? 100% సార్. అదే. సో కల్చర్ డెవలప్ కావడానికి ఒక ఫెస్టివల్ ఉంది అన్న, సార్ మీరు ఏం చెప్పండి, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అండి. నేను ఒక 20 మందికి అండి పర్సనల్గా ఎన్ఆర్ఐస్కి తెలంగాణలో అండ్ అక్కడ కూడా అక్కడ రాయలసీమలో అక్కడ తెలుగు రాష్ట్రాల్లో, సార్ ఒక పని చేయండి, మీ ఫ్యామిలీ ఉంది, మీ ఫ్యామిలీ మీరు ఎన్ఆర్ఐ, మీకంటూ ఆ ఊర్లో చాలా పెద్ద పేరు ఉంది, మీరు కింద ఒక 100 మంది, ఒక 100 ఎకరాల భూమి ఉంది, దాని మీద అందరూ బతికారు, మీరు ఆ విలేజ్కి మీరు గుడి కట్టిస్తానంటారు. ఓకే, చాలా భూమి. గుడితో పాటుగా అలాంగ్ విత్ దట్ ఇంకొక పని చేయండి సార్. ఏంటి అంటే, మీకు నచ్చిన ఫెస్టివల్ ఒకటి తీసుకోండి. ఎయిదర్ ఒక సంక్రాంతి తీసుకుంటారా, దీపావళి తీసుకుంటారా, ఏ ఫెస్టివల్ ఒక ఫెస్టివల్ తీసుకోండి. ఆ ఫెస్టివల్ని మీరు అడాప్ట్ చేసుకోండి. ఈ ఊర్లో మా ఊరికి దీపావళి మా కుటుంబం మాత్రమే చేస్తుంది. సో ఆ రోజు మీరు ఏం వండర్స్ చేయబల్లే. ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కొత్త బట్టలు, మీరు క్రాకర్స్ అయితే మీరు దసరా, మీరు క్రాకర్స్ అయితే క్రాకర్స్, స్వీట్స్, క్రాకర్స్, క్లోత్స్, ఈ 3 మీరు ఇవ్వగలిగితే నిజం ప్రతి ఇంట్లో పండగే కదా. ఎగ్జాక్ట్లీ. మీ కల్చర్ మీరు డెవలప్ చేస్తున్నారు కదా. దీనికి రాకెట్ సైన్స్ ఇంకొకటి ఏం అవసరం లేదు కదా. మన ముందరనే జరుగుతుంది, మన వాళ్ళే, మీ ఊర్లో వాళ్ళే, మీరు పుట్టిన, మీరు పెరిగిన, మీకు మీరు గాలి పీల్చిన ఫస్ట్ ఊర్లలోనే మీరు వాళ్ళకి సహాయం చేస్తున్నారు. వాళ్ళకి సహాయం ఏ విధంగా? ఒక ఫెస్టివల్ అడాప్ట్ చేసుకోండి అందరికీ. కామన్గా ఒక పంచ, ఒక టవలు, ఒక చీర, పిల్లలు ఉంటే ఒక బట్టలు, ఒక 1 kg స్వీట్ బాక్స్, క్రాకర్స్ ఇవ్వండి. బ్యూటిఫుల్ కదా. ఈ దీపావళి మీ వంశం ఇంకొక ఆ ఊరు ఉన్న రోజులు, మీ వంశం ఉన్న రోజులు కంటిన్యూ. పలానా పండుగ వస్తే పలానా ఫ్యామిలీది. దీపావళి ఒక రోజు చేసుకోండి, ఉగాది ఒక రోజు చేసుకోండి. ఈ ఫెస్టివల్స్ చూడండి, మీకు కావాలంటే నేను అందుకే ఇంతకుముందు దాంట్లో కూడా చెప్పాను. ఈ కల్చర్ చూడండి, వినాయక చవితి జరిగేటప్పుడు ఏమీ జ్ఞానం లేని చిన్న చిన్న పిల్లలు, 10 సంవత్సరాల పిల్లలు చేస్తుంటారు. అవును. వాళ్ళు ఎవరో సంబంధం లేదు. మీరు దారిని పోయే వెహికల్స్ ఆపుతారు, దారిని పోయే వాళ్ళు ప్రతి ఒక్కరిని ఆపుతారు. మీరు డబ్బులు ఇచ్చేదాకా పంపిరు, ఒక దారం కట్టి నిలబడుకుంటారు, నిలబడుకుంటారు. సో వాళ్ళ ఇంటెలిజెన్సా, మనం ఇంటెలిజెన్సా? వాళ్ళ ఇంటెలెక్చువల్సా, మనం ఇంటెలెక్చువల్సా? ఒక చిన్న 10 సంవత్సరాల్లో ఒక పిల్లోడు చేసిన పనిని మనం ఇంత నాలెడ్జ్ ఉండి, మనం ఇంత ఉండి కూడా మనం చేయలేకున్నాం. సో ఎప్పుడైతే మీరు ఈ విధంగా మ్యాచ్ చేసుకొని స్టార్ట్ చేస్తే అప్పుడు మీకు R&D స్టార్ట్ అవుతుంది. నా విలేజ్కి ఏం చెయ్యాలా నేను అనే ఆలోచన వచ్చినప్పుడు అప్పుడు ఇవన్నీ వస్తాయి. బట్ అంటే ఇప్పుడు ఈ టెంపుల్స్ వల్ల, స్కీమ్స్ వల్ల ప్రతి ఒక్క చోట ఒక డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. బట్ బిఫోర్ దట్ నాకు ఒక విషయం అడగాలను సార్. అంటే ఆడియన్స్ కూడా క్వశ్చన్ లాగిస్తున్నాను. మన సౌత్ ఇండియాలో ఇప్పటి వరకు మీరు ఎన్నో టెంపుల్స్ గురించి చాలా విశేషాలు చెప్పారు. బట్ ఇప్పటి వరకు మన సౌత్ ఇండియాలో వావ్ అనిపించి ఎవరికి తెలియని టెంపుల్ గురించి ఏదన్నా ఒక్కటి చెప్తారా? వావ్ అని అనిపించే టెంపుల్ ఒకటి కేరళలో అండి. రీసెంట్గా ఆ టెంపుల్ పేరే సత్యమేవ జయతే. సత్యమేవ జయతే ఏంటి సార్? కోట అది? మీరు సుప్రీం కోర్టులో కూడా మీకు జరగని న్యాయం, ఒక కోర్టుకి వెళ్తే మీకు జరగని న్యాయం, ఒక దేవాలయంకి వెళితే ఆ దేవాలయంలో మీరు ఒక దగ్గర కూర్చొని సంకల్పం చెప్తే మీకు జరిగిన మోసాన్ని, మీకు జరిగిన బాధని అక్కడ చెప్పుకుంటే అతను కేవలం రోజుల వ్యవధిలో మీకు పరిష్కారం చూపిస్తాడు. అతి రహస్యమైన టెంపుల్ ఇది కేరళలో ఉందండి. శివుడు ఇక్కడ ప్రధాన దేవుడు. సో ఇక్కడ కోర్టుకి చూడండి, కోర్టుకి సాక్ష్యాలు కావాలి. అవును. కానీ ఈ దేవుడికి మీ మనస్సాక్షి కావాలి. ఓకే. మీ మనస్సాక్షి మీరు అబద్ధం చెప్పకుండా ఉండాలి. ఎందుకంటే ఈ ఆలయం ఎంత పవర్ఫుల్ అంటే, మనం తప్పు చేసి అక్కడికి పోయి పక్కనోడి మీద నెట్టేద్దామని అనుకుంటే అది కుదరదు. ఆ ప్రమాణానికి ఉన్న వాల్యూ ఎలాంటిదంటే, మీరు అక్కడికి వెళ్ళి, స్వామి నాకు పలానా అన్నదమ్ముడి వల్ల, పలానా ఎవరి వల్ల ఈ విధంగా నాకు అన్యాయం జరిగింది అని మీరు కానీ చెప్పుకోవడం స్టార్ట్ చేస్తే
మీకు దాని రిజల్ట్ అతను కొన్ని రోజులండి, నెలలు కూడా కాదు, కొన్ని రోజుల వ్యవధిలో ఇస్తాడు. కొన్ని రోజుల్లోనే. కొన్ని రోజుల వ్యవధిలోనే ఇస్తాడు. ఇన్ కేస్ అబద్ధం చెప్తే సార్? ఇన్ కేస్ అబద్ధం చెప్తే ఆ కాంప్లికేషన్స్ అన్నీ మీకే ఉంటాయి. మీరు ఆ గుడి నుంచి ఇంటికి వచ్చే లోపలే ఫస్ట్ సిమ్టము మీకు వచ్చి ఫస్ట్ హెల్త్ మీద కొడతారు. ఓహో! ఫస్ట్ హెల్త్ సిక్ అవుతారు. ఆ తర్వాత మీరు ఎదురు చూడని కోర్టు కేసులన్నీ మీ పైన వస్తాయి. మీకు లేని స్టేషన్ మొత్తం రివర్స్ మెటబాలిజం అనేది ఆ ఒక్క టెంపుల్లోనే జరుగుతుంది. ఆ కాలాల్లో మనకు కోర్ట్స్, సుప్రీంకోర్టులు, హైకోర్టులు, ఏ కోర్టులు లేని రోజుల్లో దేవాలయాలే కోర్టులాగా పనిచేసేది. ఆ దేవాలయంలో ఉన్న దేవుడే న్యాయ నిర్ణేతగా ఉంటారు. ఆయనే ఒక జడ్జి. అక్కడ ఒక లాయర్లు వాళ్ళు ఎవ్వరు ఉండరండి. మీ మనస్సాక్షి ఏదైతే ఉందో అదే పెద్ద సాక్ష్యం. ఆ మనస్సాక్షితో మీరు అక్కడ నిలబడి ఒక ప్రమాణం అనేది ఆయన తీసుకుంటాడు. మనం వినలేదు అనుకుంటే తప్ప ఖచ్చితంగా వింటాడు ఆయన. ఆ పాయింట్లో నిలబడి మీరు ఎప్పుడైతే ఆ ప్రమాణం చేస్తారో, మీ బాధను చెప్పుకుంటారో, అది కానీ న్యాయబద్ధమైంది, నీతిది అయితే ఖచ్చితంగా కొన్ని రోజుల వ్యవధిలోనే దాని పరిష్కారం చూపిస్తాడండి. ప్రపంచంలో అతి రహస్యమైన టెంపుల్, దీని పేరే నలతార్ టెంపుల్. శ్రీ నలతార్ టెంపుల్ కనతూర్లో ఉందండి. కనతూర్ దీని ఏమంటారంటే దైవస్థానం అని కూడా అంటారు. సో కాసర్గోడు దగ్గర ఉంది ఇది. సో ఇక్కడ అబద్ధం చెప్పిన వారికి శిక్ష తప్పదు. ఓకే. అబద్ధం చెప్పిన వారికి శిక్ష తప్పదు. ట్రూత్ రివీలింగ్ టెంపుల్ అంటారు. ట్రూత్ రివీలింగ్ టెంపుల్ అంటారు దీన్ని. అంటే సత్యాన్ని అక్కడ నిలబడి చూపిస్తారు ఆయన. సత్యమేవ జయతే. సో ఇంకోటి కూడా ఏంటంటే దీని అవతల పక్క కేరళలో, ముంబైలో ఇక్కడంతా కూడా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడికి వచ్చి చెప్తుంటారండి. డివైన్ లై డిటెక్టర్ అని కూడా అంటారు. ఇక్కడ మీరు చెప్పేది నిజమా అబద్ధమా అనేది ఆయన రికార్డ్ చేస్తుంటాడు. ఆయన ఒక్క పలుకు తప్పున్నా కూడా మనం అవుట్, ఒక్క పలుకు. సో దీన్ని ఎవరు ఎక్స్పెరిమెంట్ చేయడానికో ఒక పర్యాటక క్షేత్రంగానో భావించదు. చాలా పవర్ఫుల్ పరిహారిక క్షేత్రం ఇది. చెప్పాలంటే కూడా భయం ఒక విధంగా. ఎందుకంటే అక్కడికి వెళ్ళి మనం అబద్ధం చెప్పినా, మనకేదైనా చేసినా మనకు రివర్స్ రిజల్ట్ ఉంటాయి. ఈ దేవాలయం నిజంగా అద్భుతం అనిపించిందండి. ఎందుకంటే మేము చేసిన వాటిల్లో పరిహారాలు చూసాం, వైద్యాలయాలు చూసాం, మీ కోరికలు తీర్చేది చూసాం, మీకు హెల్త్ బాగాలేకపోతే హీల్ చేసేవి చూసాం, మీకు ఎక్కడికి వెళ్తే శ్వాసను కంట్రోల్ చేసే దేవాలయాలు కూడా. మీకు ఇంకోటి కూడా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. నాకు ఇది ఒక టెంపుల్ ఒకటి మోస్ట్ అస్టానిషింగ్. తర్వాత నన్ను ఒకరు అడగడం స్టార్ట్ చేశారు, సార్ మనం ఎక్కువ కాలం బతకాలంటే ఏం చేయాలి, నా లాంగ్విటీ పెంచే టెంపుల్స్ ఉన్నాయా? నేను ఉన్నాయని చెప్పాను. నా సమాధానం ఎప్పుడు కూడా నో అనేది ఉండదండి దేవాలయాలు. ఎందుకంటే మనం నమ్మిన దైవం, మనల్ని నడిపించే శాస్త్రం, మనకి ఏది కూడా లేదు అనే పదాన్ని లేకుండా చేసింది మన ఋషులండి. అవును. సో వాళ్ళ మీద విశ్వాసంతో నేను లేదని చెప్పాను. సార్ ఎలా సార్ అన్న, సార్ నేను పోగానే నా ఆయుష్ పెరిగిపోవాలి సార్ అన్నాడు. లేదు, దీనికి ఒక గ్రిడ్ ఉంది, అంటే ఒక యాత్ర ఉంది. ఈ యాత్రలో మీరు కానీ చూసినట్లయితే మనిషి శ్వాస ఒక్క నిమిషానికి 21 సార్లు మనం ఇన్హేల్ ఎక్స్హేల్ చేస్తామండి. ఒక్క రోజుకు వచ్చేసరికి 21,600 శ్వాసలు తీసుకుంటాం మనం. అదే ఒక డాగ్ వచ్చేసరికి, కుక్క వచ్చేసరికి ఎక్కువ శ్వాసలు, 20 కన్నా ఎక్కువ శ్వాసలు తీసుకుంటాం. సో అందుకే దాని లాంగ్విటీ తక్కువ. ఓకే. ఒక తాబేలుకు వచ్చేసరికి మీకు 5 నుంచి 6 శ్వాసలు మాత్రమే తీసుకుంటుంది. అందుకే దానికి లాంగ్విటీ ఎక్కువ. ఎప్పుడు కూడా శ్వాసలు అనేవి మనకు చూడండి, మన ఆయు ప్రమాణం 70 సంవత్సరాలు అని తీసుకుంటే మనకు దేవుడు ఇచ్చిన శ్వాసల కౌంట్ ఎంత అంటే 54 కోట్లు. 54 కోట్లు శ్వాసలు మీరు ఎప్పుడైతే తీసుకుంటారో, మీ కోట ఎప్పుడైతే కంప్లీట్ అయిపోద్దో మీరు ఈ ప్రపంచాన్ని వదిలేస్తారు. ఈ 54 కోట్లు మీరు ఎంతసేపట్లో వాడుతున్నారు అనేది మీ దాన్ని బట్టి ఆధారపడుతుంది, మీ లైఫ్ స్టైల్ బట్టి ఆధారపడుతుంది. ఈ ఋషులు మునులు ఏం చేసేవాళ్ళంటే, మీరు శ్వాసలను మార్చలేరు, 54 కోట్లు మీరు మార్చలేరు. అవును. కానీ వీటి యొక్క వేగాన్ని తగ్గించవచ్చు. ఇప్పుడు మన శ్వాస నిమిషానికి 15-20 మధ్యలో ఉంటుంది యావరేజ్గా. 15 యావరేజ్గా తీసుకుంటే దాన్ని 5కి తగ్గించచ్చు. అంటే శ్వాస వేగాన్ని నియంత్రిస్తే మీకు ఆయుష్ అనేది పెరగద్ది. ఓకే. ఈ శ్వాస వేగాన్ని తగ్గించడానికే మీకు మైండ్ఫుల్నెస్ కానీ, మెడిటేషన్లు కానీ, మీరు జరిగే స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అంతా ఏంది, మీరు మెడిటేషన్ అంటే ఫస్ట్ మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి. యోగా అంతా అంటే మీరు ఏంది, ఆ శ్వాసని, బ్రీత్స్ని స్పీడ్ తగ్గియాలి. కానీ మీరు ఏ ప్రాక్టీస్ లేకుండానే ఒక టెంపుల్స్లోకి మీరు వెళ్ళంగానే ఆ టెంపుల్లో మీ శ్వాస ఆటోమేటిక్గా 5-6కి వస్తుంది.
ఇది మేము ప్రాక్టికల్గా చూసాము. ఇట్ ఈస్ ప్రూవ్డ్. నేను చూశాను, నేను బల్లగుద్దే చెప్తాను, ఇట్ ఈస్ ప్రూవ్డ్. చిదంబరం ఆలయం మొదటి ఆలయం అయితే చిదంబరంలో మీరు వెళ్ళంగానే ఆ చిదంబరం గర్భగుడి దగ్గర నుంచి ఎడం చేయి పక్కన ఉన్న ఒక మండప స్థానంలో మీరు కూర్చోగానే మీరు ఒక 3 నిమిషాలు 2.5 నిమిషం మీరు కూర్చుంటే ఆటోమేటిక్గా మీ శ్వాస అనేది ఆ 15 నుంచి 5-6కి వస్తుంది. 5-6 నుంచి కూడా అసలు మీరు శ్వాస తీసుకుంటున్నారా లేదా అనే స్థితిలోకి వెళ్తారు మీరు, కేవలం 2.5 నిమిషం. ఓకే. దీన్నే మనం మన పెద్దవాళ్ళు ప్రాచీనులు కుంభకం అనేవాళ్ళు. అంటే శ్వాసను నియంత్రించి వేగం తగ్గించి జీరో స్టేట్కి రావడం. ఇది అగస్త్యుల దగ్గర నుంచి చెప్పబడిందండి ఇవన్నీ. సో అది చిదంబరం ఆలయం ఒకటైతే, రెండోది అరుణాచలంలో మీరు నడుస్తూ ఉంటే మీ శ్వాస రిథమిక్గా ఉంటుంది. మీకు తెలియకుండా శ్వాస మీకు చాలా రిథమిక్గా ఉంటుంది. ఓకే. శ్వాస వేగాన్ని తగ్గించే గుళ్ళల్లో అరుణాచలం రెండోది. మూడవ గుడి వచ్చేసరికి కాళహస్త్రి వాయులింగం దగ్గర మీరు అక్కడ గర్భగుడిలో శివుణ్ణి దర్శించుకున్న తర్వాత ఆ గర్భగుడి ఆ ప్రాంగణంలో మీరు ఎక్కడ కూర్చున్న ధ్యానానికి వాళ్ళు అనుమతిస్తే 6 నిమిషాల నుంచి 12 నిమిషాలు మీరు కానీ ధ్యానం చేయగలిగితే అక్కడ కూర్చొని మీ శ్వాస వేగం 15-20 నుంచి 5-6కి వస్తుంది ఆటోమేటిక్గా. ఈ ప్రాక్టీస్ ఇక్కడ కూర్చొని ధ్యానాలు చేసి అది ఇంటికి వెళ్ళి నిలుపుకున్న దాన్ని వాళ్ళు కంటిన్యూ చేసేవాళ్ళు. ఇక్కడ మీకు ఎస్టాబ్లిష్ అవుద్ది, మీరు ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ ద్వారా దాన్ని అట్లే మెయింటైన్ చేసేవాళ్ళు. అందుకే ఈరోజు ఋషులు కొంతమంది కూడా 200-500 సంవత్సరాలు బతుకుతున్నారు అంటే కేవలం ఈ శ్వాస నియంత్రణ, వేగాన్ని నియంత్రించడం వల్ల ఎక్కువ కాలం బతికేవాళ్ళు. ఈ రెండు మేము చూసిన 35,000 టెంపుల్స్లో మాకు అసలు షాకింగ్ ఉండేది ఈ 2 టెంపుల్స్ అండి. ఓకే. న్యాయస్థానానికి ఒకటైతే శ్వాస వేగాన్ని తగ్గించే టెంపుల్స్. అంటే అది ప్రాక్టీస్ కూడా చాలా ఉండాలి, పట్టుదల ఉండాలి, ఫోకస్డ్గా ఉండాలి. సో మీరు ఎక్కడైనా చూడండి, మీకు దీనికోసం స్పెషల్ ప్రాక్టీస్ మీరు చేయబల్లే. మీరు వెళ్ళి కూర్చోన్న 2 నిమిషాల్లోనే మీకు ఆటోమేటిక్గా అది ఇచ్చేస్తుంది ఆ పవర్. ఎగ్జాక్ట్లీ. ఇది మీరు ఇంటికి వెళ్ళి అదే కంటిన్యూ చేయడం వల్ల మీకు అదే బ్యాలెన్స్ చేస్తారు. సో ఈ 2 మాత్రం మాకు నిజంగా కళ్ళు తెరిపించాయండి, ఐ వాష్ టెంపుల్స్ మాకు. సార్, మీరు చెప్పిన దాని ప్రకారము మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేషనల్ స్కీమ్స్ ఎన్నో అవైలబుల్గా ఉన్నాయి, కానీ చాలామందికి అది అర్థం కావట్లా అన్నారు. బిఫోర్ స్కీమ్స్ గురించి మాట్లాడే ముందు ఒక్కసారి ఆ స్కీమ్ నేమ్స్ చెప్తారా సార్? ఖచ్చితంగా అండి, 100%. ఎందుకంటే ఆ స్కీమ్స్ ఉన్నవన్నీ కూడా ఒకసారి చదవడం చాలా ఇంపార్టెంట్ అండి. దాంట్లో మొట్టమొదటిగా నేషనల్ మిషన్స్ మాన్యుమెంట్స్ అండ్ యాంటిక్విటీస్ అని ఒక స్కీమ్ ఉందండి. రెండో దగ్గరకు వచ్చేసరికి టెంపుల్ రిస్టోరేషన్ స్కీమ్. మూడో దగ్గరకు వచ్చేసరికి ప్రసాద స్కీమ్. ఇది ప్రతి ఒక్కరికి తెలిసింది, ఈ టెంపుల్స్ గురించి ఉండేదండి. ఆ తర్వాత ఇది స్వచ్ఛ ఐకానిక్ ప్లేసెస్ SIP స్కీమ్ ఒకటి. ఆ తర్వాత నేషనల్ హెరిటేజ్ డెవలప్మెంట్ అండ్ అగ్మెంటేషన్ యోజన అండి, దీన్ని హృదయ యోజన అని కూడా అంటారు. ఆ తర్వాత టెంపుల్ టూరిజం స్కీమ్. ఆ తర్వాత రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ RIDF. ఆ తర్వాత MGNREGS మహాత్మా గాంధీ రూరల్ ఎక్స్ప్లోరేషన్ స్కీమ్ అండి. ఆ తర్వాత నేషనల్ కల్చరల్ ఫండ్ NCF. ఆ తర్వాత పునర్నిర్మాణ్ స్కీమ్. ఆ తర్వాత టెంపుల్ రివైవల్ స్కీమ్. తర్వాత రూరల్ టెంపుల్ రెనోవేషన్ స్కీమ్. ఆ తర్వాత దేవాలయ డెవలప్మెంట్ స్కీమ్. ఆ తర్వాత సంస్కృతి సంస్కరణ స్కీమ్. ఆ తర్వాత సంస్కృతి సంస్కరణ యోజన. ఆ తర్వాత నేషనల్ టెంపుల్ రిస్టోరేషన్ అండి, సో టెంపుల్ రెస్టోరేషన్ ప్రోగ్రామ్. ఆ తర్వాతకు వచ్చేసరికి రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హెరిటేజ్ డెవలప్మెంట్ ఫండ్ అండి, ఇది RIHDF. ఆ తర్వాత స్కీమ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ హిందూ కల్చరల్ హెరిటేజ్ సైట్స్. ఆ తర్వాత టెంపుల్ ఆర్టిసన్ సపోర్ట్ స్కీమ్స్. ఇది కేవలం టెంపుల్ మీద ఆధారపడ్డ జానపద నృత్య కళాకారులకి, హరికథ వాళ్ళకి, ఆ పల్లకి మోసే వాళ్ళకి, ఆ దేవాలయంకి ఆ మిగతా సేవలు అందించే వాళ్ళందరూ కూడా ఈ టెంపుల్ ఆర్టిసియన్ సపోర్ట్ స్కీమ్ కింద వస్తారు. ఆ తర్వాత రూరల్ టెంపుల్ బ్యూటిఫికేషన్ స్కీమ్ అండి. ఆ తర్వాత ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ హెరిటేజ్. ఆ తర్వాత ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI. ఆ తర్వాత నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ NMA. ఆ తర్వాత వీటికన్నిటికి కూడా ఎక్స్ట్రా స్కీమ్స్ PMGKY ఇలాంటివన్నీ కూడా ఉన్నాయండి. ఆ తర్వాత
మనకి కొన్ని మన అర్చకులకి, ఆ తర్వాత జానపద నృత్య కళాకారులకు కూడా కొన్ని స్కీమ్స్, ఇంకా చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఒకదాన్ని డిస్కస్ చేస్తుంటే మనకి 1 డే మొత్తం కావాలి. సో వీటిలో కొన్ని ఇంపార్టెంట్ అయినవి చెప్పాను. వీటిల్లో కూడా ఇవి మేము దాదాపుగా ఒక 2 years క్రితం మేము చేసిన స్కీమ్స్ R&D వర్క్ అండి. మరి ఇప్పటికి కొన్ని స్కీమ్స్ మెర్జ్ అవ్వడం, అంటే రెండు స్కీమ్స్ కలిపి ఒకటిగా చేసి మెర్జ్ చేయడం, కొన్ని స్కీమ్స్ తీసేశారని తర్వాత వినపడ్డామండి. సో ఈ మెర్జ్ చేసిన స్కీమ్స్ అన్ని కలిపి 2-3 కలిపి ఒక్కొక్కటిగా వచ్చిందని కూడా ఉంది. సో మనకున్న డీటెయిల్డ్గా చెప్పాలంటే మనకున్న స్కీమ్స్ ఇవి చాలా, వాటిలో ఇవి కొన్ని అండి టెంపుల్స్. ఈ స్కీమ్స్ని మన ఆడియన్స్ కనుక అర్థం చేసుకుంటే, లేకుంటే ప్రజలు అర్థం చేసుకుంటే ప్రతి పల్లెటూరు కూడా వెలుగుతుంది. ఖచ్చితంగా గుడి ఉంటుంది, బడి ఉంటుంది. దీన్ని కూడా చేయి చాపి ఒక అప్పు తీసుకోవాల్సిన అవసరం కూడా అవసరమే లేదండి. ఇది అసలు మనకి ఎంత నీట్గా ఇచ్చారంటే, మీరు స్టేట్ గవర్నమెంట్ రికమెండేషన్ ఉన్నా లేకపోయినా ఒక NGO సంస్థగా మీ విలేజ్లో మీరు ఇనిషియేటివ్ తీసుకొని మీరు క్లెయిమ్ చేసుకోవాల్సిన స్కీమ్స్, ప్రతి స్కీమ్ ఒక NGO క్లెయిమ్ చేయొచ్చండి. సో ఈ అప్లికేషన్ విధానం ఇవన్నీ మీరు చూస్తే మీ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో కానీ ఉంటే ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం మీరు ఇవ్వడమే. ఈ దేవాలయాల్లో మీరు ఏం చేయాలన్నా ఆ దేవాలయం ఫోటోలు, ఆ దేవాలయం నిర్మించింది, ఆ దేవాలయం ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఆ దేవాలయానికి ఉన్న చరిత్ర, వాటి బ్యాంక్ అకౌంట్ ద్వారా మీరు అప్లై చేయడం కానీ నేర్చుకుంటే ఆటోమేటిక్గా ఈ స్కీమ్ ఆ దేవాలయం టెంపుల్ అకౌంట్లోకి డైరెక్ట్గా పడుతుంది. సో బేసిక్గా మీరు లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పారు, ప్రతి గుళ్ళో 2 పూట్ల భోజనం చేస్తారు, అన్నదానం వసతులు కూడా ఉంటాయి, కానీ ఎవరికి తెలియట్లేదు అన్నారు. ఇప్పుడు ఇలాంటి పథకాలు 500 మందో 1000 మందో ఉన్న చిన్న ఊర్లలో కూడా ఉంటాయా సార్? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. మనకి ఉన్న ఋషి సాంప్రదాయం ప్రకారం మనకు ఫస్ట్ నుంచి మన అడగకుండా అవసరం తీర్చేది దేవుడైతే మన ఆకలి తీర్చేది దేవాలయం. సో మన దేవాలయాలకు ప్రతి ఒక్కరూ కూడా 2 పూట్ల అన్నదానం అనేది మ్యాండేటరీ అండి, మ్యాండేటరీ. దీనికి ఏ ఉదాహరణలు కూడా లేవు. ఇది ఖచ్చితంగా చేయవలసింది, ప్రతి దేవాలయం అన్నాక చేయవలసింది. సో అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే అన్నదానాలండి, జ్యోతిష్యపరంగా చూసుకుంటే ఎవరికైనా ఒక వ్యక్తికి గండం అనేది ఉంటే, మరణ గండం కానీ ఏదైనా గండం ఉంటే ఆ గండం తప్పించి లాంగ్విటీ ఇవ్వడానికి అన్నదానం చేసేవాళ్ళు. ఖచ్చితంగా అన్నదానం అనేది దానికోసం చేసేవాళ్ళు. వాళ్ళ లాంగ్విటీ పెరగద్దండి, కానీ ఎవరైతే చేస్తారో వాళ్ళ లాంగ్విటీ పెరగద్దు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మనం డిజైన్ చేసిన స్కీమ్లో ప్రప్రథమంగా 500 మంది పాపులేషన్ ఉన్న విలేజ్లో మీరు అన్నప్రసాద స్కీమ్ అనే ఉందండి నేషనల్ గవర్నమెంట్ నుంచి. ఈ అన్నప్రసాద స్కీమ్ ద్వారా మీరు ఒక రూరల్ టెంపుల్కి, ఆ రూరల్ టెంపుల్లో మీరు ఒక కిచెన్ కట్టుకోవడానికి 50,000 రూపాయలు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. 50,000 రూపాయలు? 50,000 రూపాయలు రూరల్ టెంపుల్స్లో. నేను చెప్పేది రూరల్, ఇవి కేవలం మనం రూరల్ టెంపుల్స్ అండి. ఇప్పుడు మనం చెప్పిన స్కీమ్స్ కూడా రూరల్ టెంపుల్స్. ఈ విలేజ్లో ఉన్న ఆలయాలకి ఒక కిచెన్ కట్టుకోవడానికి 50,000 రూపాయలు ఈ అన్నప్రసాద స్కీమ్ ద్వారా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా టెంపుల్కి వస్తుంది. ఆ తర్వాత ఇంకొన్ని స్కీమ్స్ వీటికి రేషన్ ఇచ్చే ప్రాతిపదికలు కూడా ఉన్నాయి. రేషన్కి కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఆ తర్వాత రేషన్ ఏంటండి, దీపాలు వెలిగించే నూనెకు కూడా ఇస్తున్నారండి. దీపం వెలిగించే నూనెకు కూడా ఒక స్కీమ్ ఉంది. మన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత ఆయన డిజైన్ చేసిన విధానం చూస్తే నిజంగా ఆ దీపం వెలిగించడానికి ఉన్న నూనెకు కూడా మనకి దగ్గర స్కీమ్స్ ఉన్నాయి. ఈ అన్నప్రసాద స్కీమ్ కూడా దీన్ని అవైల్ చేసుకోవాలి. ఈ స్కీమ్ పేరు అన్నప్రసాద స్కీమ్. ఈ అన్నప్రసాద స్కీమ్ ద్వారా ఒక NGO సంస్థ కానీ ఒక దేవాలయం ఇద్దరు కలిసి వాళ్ళు ఈ స్కీమ్ పేరు రాసి డైరెక్ట్గా అక్కడ లోకల్గా ఉన్న విలేజ్ అధికారిని సంప్రదించి అతని దగ్గర కూడా అప్రూవల్ తీసుకొని, ఎందుకంటే ప్రతి ఒక్కదానికి వీళ్ళు వ్యాలిడేట్ చేయాలంటే పంచాయతీ కావాలంటే ఆ పంచాయతీ కమిటీ వాళ్ళు వీళ్ళందరూ కూడా కలిసి NGO సంస్థ ద్వారా అప్లై చేస్తే వీళ్ళు డైరెక్ట్గా టెంపుల్ అకౌంట్లోకే వస్తాయి. సో ఒక స్టేట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా. సార్, ఒక దేవాలయంలో అన్నదానము వీటికి ఒక స్కీమ్ ఉందని చెప్తున్నారు, కానీ నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. రీసెంట్గా నేను నెక్లెస్ రోడ్లో ఒక గుడికి వెళ్ళాను సార్. ఆ గుడికి వెళ్ళినప్పుడు ఒక అర్చకుడు ఆయన్నే, అక్కడ 3 ఉన్నాయి సార్, శివుడు ఒక చోట, సాయిబాబా ఒక చోట, వెంకటేశ్వర స్వామి ఒక చోట, 2 కింద ఉన్నాయి, పైన వెంకటేశ్వర స్వామి ఉన్నారు. బట్ ఆయన ఒక్కరే మొత్తం మెయింటైన్ చేసుకుంటూ ఎవరన్నా వచ్చినా సరే మీరు అక్కడ ఉండండి నేను వస్తున్నాను, మీరు ఇక్కడ ఉండండి నేను వస్తున్నాను అని చెప్పి తెగ ఇబ్బంది పడుతున్నారు. సో ఇట్లా ఒక సిటీలోనే కనిపిస్తుంటే ఒక పల్లెటూరులో ఎన్నో గుళ్ళు, ఎన్నో అర్చకులు చాలా, అంటే వాళ్ళకంటూ ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కానీ సదుపాయాలు లేకుండా ఎంతో మూలన పడిపోతున్నారు సార్. మరి ఇలాంటి అర్చకులకి వెలుగునిచ్చే స్కీమ్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉందండి, 100%. మన దేవాలయాలకి ఎంత ప్రాముఖ్యంగా చేశారో దేవాలయంలో పనిచేసే అర్చకులకు కూడా ఒక స్కీమ్ ఉందండి.
ఫస్టు వీళ్ళకి పిఎం విశ్వకర్మ స్కీమ్ అనేది ఉందండి. ఈ విశ్వకర్మ స్కీమ్ ద్వారా వీళ్ళకి మెయిన్‌గా ఏంటంటే అండి, అక్కడున్న అర్చకులకి, శిల్ప కళాకారులకి, ఆ తర్వాత అక్కడ పనిచేసే వాళ్ళకందరికీ కూడా మనకక్కడ కావాల్సిందేందంటే, ఆ రెస్పెక్టు, వాళ్ళకి కొంచెం ఇన్‌కమ్ అనేది కావాలండి. ఆ రెస్పెక్ట్ అండ్ ఇన్‌కమ్ కావాలనుకున్నప్పుడు వీళ్ళకొక స్కీమ్ ఉంది. ఈ స్కీము ఎందుకంటే, మీరు విశ్వకర్మలు, శిల్పకారులు గాని చూసినట్లయితే, వాళ్ళు చెక్కిన శిల్పాలు ఇంకా దశాబ్దాలైనా, కొన్ని సెంచురీస్ అలానే ఉండిపోయాయండి. ఈరోజు శిల్పకళా వైభవం ఒక దేవాలయానికి మెయిన్ ఎవరు అంటే వాళ్ళే శిల్పకారులు. సో, వీళ్ళకి సంబంధించిన స్కీము వీళ్ళకి ఆర్థిక సహాయం చేసి, వీళ్ళకి రుణాలు ఇప్పించి, ఆ రుణాల ద్వారా వాళ్ళకి ఇవ్విచ్చి వాళ్ళు ఒక వ్యాపారాన్ని నెలకొల్పిన తర్వాత, ఆ వ్యాపారంలో ఏమన్నా సబ్సిడీలు కూడా గవర్నమెంట్ ఇస్తుందండి వీళ్ళకి. ఈ సబ్సిడీలు ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏదన్నా సరే వాళ్ళు ఒక వ్యాపారం పెట్టుకోవచ్చు. ప్రోత్సాహకరమైన వ్యాపారం పెట్టుకొని, ఆ వ్యాపారం వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్‌లో సబ్సిడీస్ గవర్నమెంట్ ఇచ్చి ప్రోత్సాహం చేస్తుందండి. ఆ తర్వాత వీళ్ళకి ఏదన్నా ఒక ఐటెమ్ వీళ్ళు మార్కెట్ చేయాలనుకుంటే, ఆ మార్కెటింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించడం, తర్వాత వాళ్ళు చేసిన ఉత్పత్తుల్ని ప్రోత్సహించడం కూడా వీటి ద్వారా జరుగుతుందండి ఈ స్కీమ్ వల్ల. ఈ స్కీమే కాకుండా ఇంకా వీళ్ళకి ఒక పెన్షన్ స్కీమ్ కూడా ఉందండి. నేషనల్ పెన్షన్ స్కీమ్ ఫర్ పూజారులకు కూడా ఉంది. సో, దాంతో పాటుగా ఈ పూజారి వాళ్ళ ఎవరికన్నా డాటర్ గాని, వాళ్ళ కూతుర్లకు వివాహం చేయాలన్నా, వాళ్ళు ఒక సొసైటీ బ్యాంక్‌కెళ్ళి ఒక స్కీమ్ ద్వారా లోన్ సదుపాయం కూడా పొందవచ్చండి. దాంతో పాటు సమానంగా రైతులకి ఏదైతే కిసాన్, ప్రధానమంత్రి కిసాన్, పీఎం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో స్కీమ్స్, ఈ స్కీమ్స్‌లో కూడా వీళ్ళు రైతులు కాకపోయినా వీళ్ళు ఆ దేవాలయ పొలాన్ని గానీ, వీళ్ళు పొలం సాగు చేసుకుంటుంటే, వీళ్ళు రైతులకొచ్చే సబ్సిడీలు కూడా వీళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చండి పూజారులు. కాబట్టి ఈ విధంగా నేషనల్ స్కీమ్స్ పూజారులకి చానా ఉపయోగపడతాయి. సో మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ప్రతి ఒక్క అర్చకుడికి ఒక జీవితం అనేది కనిపిస్తుంది ఇక్కడ. అంటే సరైన సదుపాయం ఉంది. మనీ రొటేషన్ జరుగుతుంది. వాళ్ళకి డైలీ స్కీమ్స్ అండి. మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చేది కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉంది. సో వాళ్ళ మంత్లీ పెన్షన్ స్కీమ్ కూడా ఉంది. వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళ పెన్షన్ కూడా పిల్లలకి పెళ్లి సదుపాయం, వాళ్ళకి పెళ్లి చేయాలన్నా, చదువులు చదివించాలన్నా, అర్చక వృత్తి చేసేవాళ్ళు వాళ్ళకి ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ ద్వారా వాళ్ళు చేసుకోవచ్చు. సార్ సారీ టు ఆస్క్, ఈ స్కీమ్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉండొచ్చు సార్? ఇది దాదాపుగా 13 సంవత్సరాల నుంచి ఉందండి. 13 సంవత్సరాల నుంచి స్కీమ్స్. కానీ ఇంకా ఈ రోజు ఒక సిటీలో అర్చకుడు ఇబ్బంది పడుతున్నాడు అంటే, ఒక పల్లెటూరులో అర్చకులు చెప్పుకోలేని ఇబ్బందులు ఎన్నో చూపిస్తుంటారు కదా సార్. మాకు నిజంగా వాళ్ళ బాధ చూసిన తర్వాతే వీటి మీద చెయ్యాలన్న ఎక్కువ ఆ టెంపుల్స్ వదిలేసి ఒక 6-7 నెలలు దీని మీద వర్క్ చేసి. ఎగ్జాక్ట్లీ. ఈ రోజు కూడా ఒక గుడికి వెళ్ళి వాళ్ళే కసు కొట్టుకుంటున్నారు, వాళ్ళే పనులు చేసుకుంటున్నారు. సరైన సదుపాయం లేనప్పటికీ ఉన్న వాళ్ళు బాగున్నారు, లేని వాళ్ళు పడే ఇబ్బంది అలానే ఉంది. ఆ దేవాలయాలు నమ్ముకొని అలానే ఉన్నారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. ఈ రోజుకి వాళ్ళ వంశీకరణలో వచ్చేవి కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాళ్ళు చెయ్యాలా అని చెప్పి ఈ రోజుకి వాళ్ళు ఉన్న మినిమం సంపాదనతో అలానే ఆ గుడిని అంటిపెట్టుకొని అలానే ఉండిపోయారండి వాళ్ళు. వాళ్ళకి నిజంగా ఈ స్కీమ్స్ అన్నీ కూడా వాళ్ళకి సపోర్టింగ్. బట్ బేసిక్గా సార్, అంటే ఒక స్కీమ్ ఉంది, సపోర్ట్ అవుతుంది, బాగానే నడుస్తుంది. బట్ ఇప్పుడు బాగా జరుగుతున్న గుళ్ళు కొన్ని గుర్తొస్తుంటాయి కదా సార్. సో ఈ గుడి బాగా జరుగుతుంది, భక్తులు ఎంతోమంది వస్తుంటారు, వాళ్ళంటూ హుండీలో ఎంతో కొంత వాళ్ళకి మనసుకు నచ్చినంత వేస్తుంటారు. మరొక దేవాలయానికి వచ్చే ఆదాయాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? సో అదే అండి, గవర్నమెంట్ ఇవన్నీ గవర్నమెంట్లోకి వెళ్తున్నాయి. లిస్టెడ్ టెంపుల్స్ కానీ లిస్టెడ్, మిగతా ఈ సొసైటీ నుంచి వీటి నుంచి వచ్చే వాటి అన్నిటినీ కూడా వాళ్ళ నెక్స్ట్ డెవలప్మెంట్స్కి ఏవైతే ఉన్నాయో స్కూల్స్ కట్టడం కానీ వీటికి కట్టడం కానీ జరుగుతున్నాయి. బట్ మోస్ట్లీ వాటి మెయింటెనెన్స్కి కూడా వాటికి సరిపోవడం లేదు టెంపుల్స్కి. ఇప్పుడు వచ్చే భక్తుల దగ్గర నుంచి వచ్చే ఆదాయము ఎవరన్నా మన దేవాలయాలు కట్టినా ఆ దేవాలయాలకి ఆదాయ వనరులు చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సార్ ఒక అర్చకులకే ఇలాంటి స్కీమ్స్ ఉన్నాయి, వాళ్ళందరికీ ఫార్వర్డ్ స్టెప్ వేయడానికి కనిపిస్తున్నాయి. బట్ ఒక గుడిలో ఒక అర్చకులే కాకుండా ఇంకా చాలా మంది ఉంటారు కదా సార్, మరి అలాంటి వాళ్ళకి ఎటువంటి వసతులు లేవా గవర్నమెంట్ నుంచి? ఖచ్చితంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి అక్కడ పనిచేసే శిల్పకారులతో పాటు వాయిద్యకారులకి, జానపద నృత్యం వీళ్ళకందరికీ కూడా మన ఎన్సిఎఫ్ అంటారండి, నేషనల్ కల్చరల్ ఫండ్ అంటారు. దీన్ని జాతీయ సాంస్కృతిక నిధి అంటారు. దీంట్లో ఈ నిధి అనేది భారత ప్రభుత్వం 96లో చారిటబుల్ ఎండోమెంట్ చట్టం ప్రకారం 1890 కింద స్థాపించిన ఒక ట్రస్ట్ అండి.
దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే పీపీపీ మోడ్ ద్వారా అదనపు వనరులను సమీకరించి భారతదేశపు సమృద్ధమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడం అన్నమాట. ఈ వారసత్వాన్ని ప్రోత్సహించడంతో పాటు సంరక్షించాలి మరియు కాపాడడం అనేది ప్రధాన లక్ష్యాలు. సో ఇవి ఏంటంటే స్మాల్ మాన్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో స్మాల్ మాన్యుమెంట్స్ని కలెక్ట్ చేయడం, సాంస్కృతిక ప్రదేశాల సంరక్షణ, ఆ తర్వాత వాటి నిర్వహణ, వాటి అభివృద్ధి, దాని రక్షణకు నిధులను సమకూర్చడం అండి పీపీపీ మోడ్లో. ఆ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళకందరికీ ఒక ట్రైనింగ్ మన టెంపుల్లో కూర్చొని వీళ్ళకి ట్రైనింగ్ వీటన్నిటిని అక్కడ ఉన్న శిల్పకారులకి వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళకందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళని తీసుకొని వాళ్ళకి నచ్చిన స్కిల్ని ట్రైన్ చేయడం వల్ల, ఆ ట్రైన్ చేసి వాళ్ళకు ఒక సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల వాళ్ళు సొంతంగా ఉద్యోగాలు తెచ్చుకునే విధంగా శిక్షణ ఇవ్వడం అంటారండి. సో ఈ పీపీపీ మోడ్ మనకేంటంటే మనం పక్కనున్న మన సిఎస్ఆర్ ఫండ్ కూడా కలెక్ట్ చేసి దీంతో యాడ్ చేసి వీళ్ళని డెవలప్ చేయడానికి చాలా ప్రోత్సాహాలు ఉన్నాయండి. దాదాపుగా వీళ్ళకే ఒక 5-6 స్కీమ్స్ కేవలం ఈ ఫోక్ అండ్ ఆర్టిజన్స్కి మాత్రమే ఉన్నాయండి. సో వీటితో పాటుగా అక్కడ పనిచేసే జానపద నృత్య కళాకారులకి మేళతాళాలు అంటే మనకు వాయిద్యాలు అనేది వాళ్ళ మేళతాళాల వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆ తర్వాత పల్లకి మోసే వాళ్ళు ఉంటారండి. ఒక దేవాలయంలో ఖచ్చితంగా ఈ గ్రూప్ అంతా ఉంటుంది. వాళ్ళకి మామూలుగా మనం ఏదైనా తిరునాళ్ళు జరిగేటప్పుడు ఆ దివిటీలు పట్టే వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ ఎన్సిఎఫ్ పథకం ద్వారా వాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామింగ్లో వీళ్ళు దాని కింద వస్తారండి. ఉచితంగా వీళ్ళ పిల్లలకి ఆ ట్రైనింగ్ అనేది ఇచ్చి వాళ్ళు సొంతంగా సపోజ్ వీళ్ళ పిల్లలు ఎవరన్నా ఒకరు కార్ డ్రైవింగ్లో ఉన్నారనుకోండి, వీళ్ళు కార్ డ్రైవింగ్ చేయించి ఆ డబ్బులు పీపీపీ ద్వారా ప్రభుత్వం ప్లస్ ప్రైవేటు భాగస్వామ్యంతో ఆ శిక్షణ ఇచ్చి వాడికి ఒక సర్టిఫికేట్ ఇచ్చి ఆ సర్టిఫికేట్ వాడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఉద్యోగం వచ్చేటట్టు ఈ ప్రధానమంత్రి స్కీమ్లో ఉన్నాయండి. ఇంత బట్ అంటే నాకు అర్థమైన దగ్గరికి ఒక సిస్టమ్ని కాపాడడానికి, ఒక కమ్యూనిటీని కాపాడడానికి గవర్నమెంట్ నుంచి ఎన్నో పథకాలు వస్తుంటాయి. అలాంటి పథకాలన్నీ ఇక్కడ కనిపిస్తాయి. వీళ్ళు మగవాళ్ళకే కాదండి, హ్యాండ్లూమ్ చేసే వాళ్ళకి కూడా వీటిలో ఎవరన్నా వీళ్ళ పిల్లలు ఎవరన్నా నేతనేసేవాళ్ళు, హ్యాండ్ క్రాఫ్ట్స్ చేసే వాళ్ళకి కూడా వీళ్ళకి కూడా ఒక స్కీమ్ ఉంది. ఓకే, ఈ స్కీమ్ ద్వారా వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళకి ఉచిత శిక్షణ, ఏది కూడా ఛార్జ్ కాదండి, ఉచితంగా శిక్షణ ఇచ్చి ఆ ఉచిత శిక్షణతో పాటు సర్టిఫికేట్ ఇచ్చి ఆ సర్టిఫికేట్తో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు బతకగలరు. సో ఆ విధంగా తయారు చేసిందండి. అలాంటి స్కీమ్స్ ఉన్నాయి సార్. ప్రతి పల్లెటూరులో కొన్ని దేవాలయాలు చూస్తుంటాం సార్, స్థితిలావస్థలో పడిపోయింటాయి. కొన్నిసార్లు అయితే ఆ విగ్రహాలు, సో మాన్యుమెంట్స్ కానీ యాంటిక్స్ కానీ ఇవన్నీ పక్కన పడిపోతుంటాయి. వీటిని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ప్రతిష్ఠించాలన్నా చేయాలన్నా సరే ఫండ్స్ లేక ఊరికి మిగిలిపోతుంటారు. సో వీటిని చేంజ్ చేయడానికి నేషనల్ గవర్నమెంట్ నుంచి ఏదైనా స్కీమ్ ఉందా? ఉన్నాయండి. మన ఆర్కాలజీ ఏఎస్ఐ వాళ్ళు చాలా ముందు చూపుతో అసలు ఫస్ట్ వీటిని భద్రపరచడం అనే దానికి కూడా చాలా ఉన్నాయండి. దాంట్లో మొట్టమొదటి పథకం వచ్చి ఎన్ఎంఎంఏ. ఇది భారత ప్రభుత్వ నుంచి 2007లో కల్చరల్ మినిస్టర్ ఆధ్వర్యంలో ప్రారంభించబడినది. దీని యొక్క ప్రధానది ఏంటి అంటే మాన్యుమెంట్స్ని కలెక్ట్ చేసి ఆ కలెక్ట్ చేసిన కల్చరల్ డాక్యుమెంట్స్ని కానీ దానికి సంబంధించిన వీటన్నిటినీ కూడా ప్రిజర్వ్ చేయడం, వాటిని దాచిపెట్టడం, వాటన్నిటినీ కూడా అలైన్మెంట్ నీట్గా చేసి ఆ అలైన్మెంట్ని ఒక డేటాబేస్లోకి ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ ఎన్ఎంఎంఏ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక డాక్యుమెంటేషన్ చేయడానికి ఆ తర్వాత వాటిని రక్షించడానికి, అంటే రక్షణ అంటే నిజంగా జరిగిన వాస్తవ సంఘటనలు జరిగిన ప్రదేశాలని మనం ఏమంటామంటే చారిత్రాత్మక ప్రదేశాలు అంటాం. ఆ తర్వాత వాటి యొక్క స్మారక చిహ్నాలు అంటే వాటి గుర్తులు ఏవైతే ఉంటాయో ఆ గుర్తుల్ని కాపాడడం కూడా వాటిని మన బాధ్యత అండి. ఈ సంరక్షణ అనేది ఈ పథకం అనేది చేస్తుంది. ఆ తర్వాత రెండోది కూడా అండి, వీటిని ఒక పబ్లిక్ అవేర్నెస్ కూడా తీసుకురావాలండి వీటి గురించి. అంటే అవగాహన, సాంస్కృతిక వారసత్వ ప్రాముఖ్యతపై ప్రజల్లో ఒక అవగాహన కల్పించడం. ఆ తర్వాత నైపుణ్యాభివృద్ధి, వాటి యొక్క డెవలప్మెంట్ చెప్పడం కానీ, ఆ తర్వాత వాటి యొక్క విశిష్టత, వాటి యొక్క ప్రామినెన్స్ గురించి ప్రజలకు తెలియపరచడం.
ఆ తర్వాత ఇంకా ఏఎస్ఐ స్కీమ్ అండి. ఈ ఏఎస్ఐ ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే తవ్వకాలు నిర్వహించడం. ఒక ప్రధాన ప్రదేశం ఉందంటే చరిత్రలో రాసిన ప్రదేశాలు వెతుక్కొని అక్కడ ఒక తవ్వకాలు ప్రారంభిస్తే ఎన్నో గుళ్ళు, ఎన్నో ఇవి బయటపడుతున్నాయండి మనకి. సో వాటిలతో పాటుగా చారిత్రాత్మక ప్రదేశాలను అధ్యయనం చేయడం. ఆ తర్వాత పురావస్తువుల్ని విశ్లేషించడం. ఆ తర్వాత వీటి ప్రొటెక్షన్ ఎలా చేయడం అంటే ప్రాచీన స్మారక చిహ్నాల్ని మరియు చారిత్రాత్మక ప్రదేశాలను కాపాడడం. ఆ తర్వాత వీటిని డాక్యుమెంటేషన్ చేయడానికి, ఆ డాక్యుమెంటేషన్ కూడా ఏ విధంగా వాటికి సర్వేలు చేయడం, సర్వేల తర్వాత రిపోర్ట్స్ తెప్పించడం, ఆ సర్వే అండ్ రిపోర్ట్స్ని పబ్లికేషన్స్ చేసి పబ్లిష్ చేసి దేశ వారసత్వాన్ని నమోదు చేయడం వీటి ద్వారా, అంటే ప్రజలకు తెలియపరచడం అనమాట. ఈ డాక్యుమెంటేషన్ చేసిన దాన్ని భారతదేశపు చరిత్ర మరియు సంస్కృతి గురించి ప్రజలకు అవగాహన కల్పించడం. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ సుధీర్ గారు. ఈ స్కీమ్ మాత్రం ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు పెట్టరా. దాని పేరు వచ్చి ఇంటాక్, INTACH అంటారండి. ఈ ఇంటాక్ స్కీమ్ అనేది లాభాపేక్ష లేని సంస్థ ఇది. సో ఇది వచ్చి భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడమే లక్ష్యంగా పనిచేస్తుంటుందండి. ఇది ప్రపంచంలోని అతిపెద్ద వారసత్వ సంస్థలో ఒకటిగా గుర్తింపు పొందిందండి. సో దీని యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటంటే వారసత్వం, హెరిడిటరీగా వచ్చే వాటిని ప్రొటెక్షన్ చేయడం అనమాట. సో నిర్మాణ మరియు ప్రకృతి వారసత్వాన్ని కాపాడడం మరియు పరిరక్షించడం. సో దీంట్లో కొన్ని అవేర్నెస్ తెప్పించడం. అవేర్నెస్ ఏంటి, కల్చరల్ హెరిడిటరీ నుంచి వచ్చే కల్చర్ని ఏదైతే ఉందో వాటి యొక్క ప్రామినెన్స్ని ప్రజల్లోకి ఒక అవగాహన కల్పించడం అన్నమాట. సో దీన్ని కూడా సేమ్ డాక్యుమెంటేషన్ చేయడం, సర్వేలు చేయడం, పరిశోధన చేయడం, ప్రచురణల ద్వారా ఆ వారసత్వాన్ని నమోదు చేయడం, రికార్డ్ చేయడం అనమాట. రికార్డ్ చేసిన దాన్ని పబ్లిష్ చేయడం. సో ఈ రెండు కూడా మీకు మనలో ఉన్న ఏఎస్ఐ ఆర్కియాలజీకి సంబంధించిన మన పురావస్తువులు ఏవైతే ఉన్నాయో మన చరిత్ర చూపించిన స్థలాలని మనం జాగ్రత్త చేయడం, భద్రపరచడం అనేది ఈ రెండు స్కీమ్స్ వల్ల మనం చేసుకోవచ్చు. ఓకే సార్, బట్ మీరు ఒక స్కీమ్ గురించి ప్రతి ఒక్క దాన్ని స్టెప్ బై స్టెప్ డీటెయిలింగ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు? అంటే బేసిక్గా ఎంతో రీసెర్చ్ చేసి ఉంటారు కదా. సో ఈ రీసెర్చ్ అనేది జనాలకు తెలియదు. సో మీ క్యూరియాసిటీ ఆపుకోవచ్చు మధ్యలోనే, ఎవరికి తెలియదు కదా నేను ఎందుకు దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాలని. బట్ ఎలా తీసుకొచ్చారు మీరు ఇంత వర్క్ ఇదంతా? సో మేము ఎప్పుడైతే టెంపుల్స్లో ఎనర్జీ పాయింట్స్ ఇవన్నీ చేయడం మొదలుపెట్టామో, ఏ టెంపుల్కి ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తే ఎలాంటి ఎనర్జీ పాయింట్ ఉంటుందో అక్కడ పనిచేసే వాళ్ళపైన కూడా మా దృష్టి పడింది. ఎందుకంటే ఆ పనిచేసే వాళ్ళ యొక్క బాధలు, కష్టాలు వినడం అనేది ఆ దేవాలయంకి వెళ్ళడం కానీ అది కూడా వినడం జరిగింది. వాటితో పాటు వింటే ఎవరు అక్కడ వచ్చి ఆర్థిక సాయం చేసేవాళ్ళు లేరు వాళ్ళకి. సో ఎలా అన్నప్పుడు విపరీతంగా ఆలోచించి దేవాలయానికి సపోర్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా దేవాలయంలో పనిచేసే వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని చేస్తుంటారు అనేది మాకున్న ఒక చిన్న లాజిక్, చిన్న డాట్ లైన్ని కనెక్ట్ చేసాం. సో దేవాలయంలో పనిచేసేవాళ్ళు ఈ రెండింటిని 2 కేటగిరీస్గా తీసుకుంటే మాకు ఫస్ట్ దేవాలయాల మీద చేసాం, కొన్ని వచ్చాయి. దేవాలయంలో పనిచేసే వాళ్ళు ఒక్కొక్కరిని డివైడ్ చేసుకుంటూ చూసాం. మైక్రో లెవెల్ ఉంది, వెరీ మైక్రో లెవెల్. ఈ మైక్రో లెవెల్లో ఎప్పుడైతే మేము చేయడం మొదలు పెట్టామో అప్పుడు మాకు ఒక్కొక్క సొల్యూషన్ రావడం అనేది మొదలుపెట్టింది. ఇట్స్ వి కీప్ ఆన్ డిగ్గింగ్ ద థింగ్స్ అండి. సో ఏఎస్సీ డిపార్ట్మెంట్ మాకు పూనకం లాగా వచ్చి మేము తవ్వడం మొదలు పెట్టాం. బట్ నిజంగా చాలా గ్రేట్ వర్క్ సార్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి యూజ్ ఉంది ఇక్కడ. ప్రతి ఒక్కరికి అండి, దేవాలయంలో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాలు ఉపయోగించుకొని ప్రశాంతంగా ఉండొచ్చు. సార్ ఇందాక మీరు ఒక స్కీమ్ గురించి చెప్పారు కదా, అది చాలా బాగా అనిపించింది. బట్ అది కాకుండా జనరల్గా ఈ రోజులలో అంటే ఒక ఫారెన్ వీడియో తెరిస్తే అక్కడ టెంపుల్స్ అవన్నీ చాలా నీట్గా, క్లీన్గా, స్వచ్ఛంగా, విత్ టాయిలెట్స్ ఎవ్రీథింగ్ అనిపిస్తాయి. బట్ ఒక ఇండియాలో కొన్ని టెంపుల్స్కి, కొన్ని పల్లెటూళ్ళకి వెళ్ళి కొన్ని పురాతనమైన గుళ్ళు చూడాలనుకున్నప్పుడు అక్కడ బట్టలు మార్చుకునే ప్లేస్లోనే కొంతమంది లైక్ వాష్రూమ్స్ ఇట్లా యూజ్ చేసుకొని రూమ్స్ని సెగ్రిగేట్ చేయడం ఇట్లా కనిపిస్తుంది. ఇంకా కొంచెం డెప్త్గా చెప్పాలంటే నాకు మొన్న ఒక అమ్మాయి వాయిస్ మెసేజ్ పెట్టింది సార్. అంటే ఎక్కడి నుంచో వచ్చారంట, మన హైదరాబాద్ సైడ్, తెలంగాణ సైడ్ ఒక గుడికి వెళ్ళారు సార్. అక్కడ బట్టలు మార్చుకునే రూమ్లోనే యూరినేషన్ కూడా వేసుకునే ప్రాసెస్ తీసుకొచ్చారంట సార్. స్మెల్కి ఇబ్బంది పడి చాలా బాధతో పెట్టింది. అంటే దేవుణ్ణి చూడడానికి వస్తున్నాము, గవర్నమెంట్ సదుపాయాలు ఎన్నో ఉంటాయి కదా, ఇక్కడ ఎందుకు వాష్రూమ్స్ లేవని అడిగింది సార్. సో ఇలాంటి వాళ్ళకి అంటే ఎందరో ఉండొచ్చు, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఏదైనా స్కీమ్ ఉందా? ఖచ్చితంగా ఉందండి. మన ప్రభుత్వం వాళ్ళు ఆల్రెడీ డిజైన్ చేశారు. దీన్ని SIP అంటాం, అంటే స్వచ్ఛ ఐకానిక్ ప్లేసెస్ అంటాం. అనేది ఇది గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ఒక ఇనిషియేటివ్ అండి. ఇది 2016లో లాంచ్ అయింది. ఇది స్వచ్ఛ భారత్ అభియాన్లో పార్ట్
కరెక్ట్గా రన్ అవుతూ ఉంటుందండి. దీని యొక్క మెయిన్ ఉద్దేశాలు ఏంటి అంటే, మన కంట్రీలో ఉన్న ఇంపార్టెంట్ టెంపుల్స్, టూరిస్ట్ ప్లేసెస్ని క్లీన్గా, నీట్గా, విజిటర్ ఫ్రెండ్లీగా మార్చడం అండి. ఇప్పుడు ఈ స్కీమ్ ఎలా ఉపయోగపడుద్దంటే, మీరు చెప్పిన దాంట్లో చూసుకుంటే కొన్ని రివర్ బ్యాంక్స్లో మన వాళ్ళు అందరూ కూడా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు నదిలో స్నానం చేసేది అనేది ఉంటుంది. ఈ నదిలో స్నానం చేసిన తర్వాత అక్కడ ఉన్న టాయిలెట్స్ వీటి అన్నిటిని కూడా పెంచడానికి ఈ స్కీమ్ చాలా పనికొస్తుందండి. అంటే డ్రెస్ చేంజింగ్ రూమ్స్తో పాటు ఫిమేల్ టాయిలెట్స్ కానీ, జెంట్ టాయిలెట్స్ కానీ మీరు కానీ చూస్తే ఒక రకంగా మనం పోల్చుకోగలిగితే మన దక్షిణ భారతదేశంలో చేసిన అదృష్టం ఏంటంటే, మన 90% ఆఫ్ ద టెంపుల్స్ అండి, మీరు కొన్ని ఫేమస్ టెంపుల్స్ అన్నీ కూడా చాలా నీట్‌గా ఉంటాయండి. చాలా సిస్టమాటిక్‌గా, చాలా ఆర్గనైజ్డ్‌గా ఉంటాయి. మీరు గాని చూస్తే మన తిరుమలనే మీరు ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు. మీరు ఎక్కడన్నా చూడండి ఆ క్లీన్లీనెస్ కానీ, ఆ వెరీ ఆర్గనైజ్డ్‌గా ఉంటాయి. దీనికి సపోర్ట్ చేసేదానికి ఆ టూరిస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ అండ్ వాటిని ఇంప్రూవ్ చేయడానికి ఈ ప్లేసెస్‌కొచ్చిన భక్తులకి, విజిటర్స్‌కి కొంచెం బెటర్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి క్లీన్లీనెస్ అండ్ శానిటైజేషన్ అండి. అంటే టెంపుల్ చుట్టూ ఉన్న ఏరియాస్‌లో క్లీన్లీనెస్‌గా మెయింటైన్ చేయడం, టాయిలెట్స్‌ని వాటిని కన్‌స్ట్రక్ట్ చేయడం, వేస్ట్ మేనేజ్‌మెంట్ లాంటివి ఇంప్రూవ్ చేయడం. వీటిలతో పాటుగా ఈ హెరిటేజ్ ప్రొటెక్షన్ అండి. ఈ హెరిటేజ్ ప్రొటెక్షన్ అంటే ఏంటంటే, ప్లేసెస్ క్లీన్‌గా ఉంటే దాని వాల్యూ ఆటోమేటిక్‌గా పెరుగుతుందండి. మన కల్చర్ కూడా ప్రొటెక్ట్ అవుతుంది. ఆ తర్వాత సస్టైనబుల్ టూరిజం అంటారు. లాంగ్ టర్మ్‌లో కూడా క్లీన్‌గా, హెల్తీగా ఉండే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం, టూరిజం యొక్క మెయిన్ డెవలప్ చేయడం అనేది ప్రధాన లక్ష్యం అండి ఈ స్కీమ్స్ యొక్క. సో, వీటికి ఆల్రెడీ ఇవి మన రూరల్ టెంపుల్స్‌కి కూడా వర్తిస్తాయి. సో ఈ స్కీమ్‌ని ఏమని పిలుస్తారు సార్? ఇది స్వచ్ఛ ఐకానిక్ ప్లేసెస్ అంటారండి. ఓకే. వీటి ఇంతకుముందు ఇవి ఓన్లీ కొన్ని డెవలప్‌డ్ మంచి ఫేమస్ పేరు ప్రఖ్యాతి గల ఆలయాల్లో ఉండేది. హ్మ్. కానీ దాని తర్వాత ఇవి రూరల్ టెంపుల్స్‌కి కూడా వర్తిస్తాయండి. రూరల్ ఓకే. టెంపుల్స్‌లో వాళ్ళు కూడా వాడుకోవచ్చు. అండ్ మీరు పంపించిన స్కీమ్స్ అన్నీ నేను చూసినప్పుడు ఫస్ట్‌లో మీరు ప్రసాదం స్కీమ్ అన్నారు కదా సార్. ఆ! ఒక పదం చూసాను సార్. ప్రషాద్ స్కీమ్ అని ఒకటి ఉంది. అసలు ప్రషాద్ స్కీమ్ అంటే ఏంటి సార్? సో, ఇప్పుడు ఇది చాలా వాడుకగా ఉండే స్కీమ్ అండి ఇది. ప్రతి ఒక్కరు కూడా మీరు ఎక్కడైనా చూసినట్లయితే శ్రీశైలం టెంపుల్ గాని, మన ద్రౌపది ముర్ము గారు రావడం, ఆ టెంపుల్‌ని విజిట్ చేయడం ద్వారా ఆ ప్రసాద స్కీమ్ అంటే ఎవ్వరు ఏదైనా మీరు టెంపుల్ స్కీమ్స్ అంటే ఈరోజు ప్రతి ఒక్కరు ఈజీగా మాట్లాడగలిగిన స్కీమ్ ఏదన్నా ఉంది అంటే ప్రసాద స్కీమ్ అండి. ఈ ప్రసాద స్కీము గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ఒక ఇనిషియేటివ్. ఇది ఏంటి అంటే పిల్గ్రిమేజ్ రిజర్వేషన్‌కి ఆ తర్వాత అండ్ స్పిరిచ్యువల్ హెరిటేజ్ అగ్మెంటేషన్ డ్రైవ్ అండి. ఈ స్కీమ్ మన దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలు మరియు ఆలయ ప్రాంతాలను డెవలప్ చేయడానికి డిజైన్ చేశారు. దీని మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే దానికి రోడ్సు, పార్కింగు, టాయిలెట్సు, డ్రింకింగ్ వాటర్ లాంటి బేసిక్ ఫెసిలిటీస్‌ని ఇంప్రూవైజ్ చేయడం. ఆ తర్వాత పిల్గ్రిమేజ్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇంప్రూవ్ చేయడం. భక్తులు సౌకర్యంగా దర్శనం చేసుకునేలా మొత్తం ఏరియాని డెవలప్ చేయడం. ఆ తర్వాత హెరిటేజ్ ప్రిజర్వేషన్, ఆలయాలు చారిత్రక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కాపాడడం. ఆ తర్వాత లోకల్ ఎకనామిక్ గ్రోత్ అండి. అంటే టూరిజం అనేది మీరు డెవలప్ చేయడం వల్ల అక్కడ లోకల్‌గా బిజినెస్సు, ఎంప్లాయ్‌మెంట్ అవకాశాలు పెరగడం. ఇది మెయిన్‌గా మీరు చూస్తే మన దక్షిణాన 2 టెంపుల్స్ మీరు చూడొచ్చండి. ఒక టెంపుల్ వచ్చి మన శ్రీశైలం టెంపుల్ అండి. మన గౌరవనీయులైన రాష్ట్రపతి గారు సందర్శించినప్పుడు ఆ 2 టెంపుల్స్ ఆ శ్రీశైలంలో దానికి కావాల్సిన డెవలప్‌మెంట్‌కి చానా వరకు ఫండ్స్ ఆమె డైరెక్ట్‌గా ఇచ్చారండి. రెండోది కర్ణాటకలో మీరు చాముండి ఇది కూడా చూసుకోవచ్చండి. చాముండేశ్వర టెంపుల్‌లో కూడా ఈ ప్రసాద స్కీమ్ యొక్క టోటల్ టెంపుల్ టూరిజాన్ని డెవలప్ చేసి అక్కడి నుంచి వచ్చే ఇన్‌కమ్‌ని ఆహ్, టెంపుల్‌కి ఇన్‌కమ్ రెవెన్యూ వచ్చేటట్టు ఈ ప్రసాద స్కీమ్‌తో పాటు ఇంకొక హృదయ స్కీమ్ అని కూడా 2015లో ప్రారంభించారండి. ఇది హెరిటేజ్ సిటీ డెవలప్‌మెంట్ అండ్ అగ్మెంటేషన్ యోజన. ఈ స్కీమ్ మెయిన్‌గా మన భారతదేశంలో ఉన్న హెరిటేజ్ సిటీని డెవలప్ చేయడానికి ఫోకస్ చేస్తుందండి. అంటే ఇది హెరిటేజ్ క్యారెక్టర్ ప్రిజర్వేషన్‌లో సిటీలో ఉన్న పాత కట్టడాలు, ఆలయాలు, సాంప్రదాయాల్ని కాపాడడం. ఆ తర్వాత అర్బన్ డెవలప్‌మెంట్‌కి వచ్చేసరికి రోడ్స్, పబ్లిక్ స్పేసెస్ వాటికి మనకి సౌకర్యాలు లాంటివి నెలకొల్పడం. ఆ తర్వాత హెరిటేజ్‌కి హాని కలిగీయకుండా డెవలప్ చేయడం అనమాట. ఎక్కడ గాని డిస్టర్బ్ కాకుండా చేయడం. ఆ తర్వాత టూరిజం ప్రమోషన్. హెరిటేజ్ సిటీస్‌ని టూరిస్ట్ ఫ్రెండ్లీగా మార్చి విజిటర్స్‌ని అట్రాక్ట్ చేయడం అనమాట.
ఆ తర్వాత వీటికి ఒక ఎకనామీ క్రియేట్ చేయడం వల్ల ఆ ఎకనామీ కూడా ఆ టెంపుల్ డెవలప్మెంట్‌కి ఉపయోగపరచడం. అంటే దీన్ని ఏమంటారంటే లోకల్ ఎకనామీ బూస్ట్ అంటారండి. అంటే టూరిజం వల్ల లోకల్ ప్రజలకి ఎంప్లాయ్‌మెంట్‌తో పాటు బిజినెస్ అవకాశాలు కూడా పెంచడం. బట్ ఎన్ని స్కీమ్స్ ఇప్పుడు అప్లికబుల్ చేసుకుంటున్నారు? ఎన్ని స్కీమ్స్ వాడగలుగుతున్నారు సో, జనాలు? ప్రతి ఒక్కరికి తెలిసింది, ప్రతి ఒక్కరు వాడేది ప్రసాద స్కీమ్ వాడతారండి మీరు చెప్పినట్టు లాస్ట్‌లో. ఎందుకంటే హ్మ్. ఇవి కూడా కేవలం కొన్ని పెద్ద పెద్ద ఆలయాలకు మాత్రమే పరిమితమైంది. హ్మ్. హ్మ్. సో, ఈ ఎవరైతే మీరు ఏదన్నా అడగండి, మన టెంపుల్ స్కీమ్ ఏదన్నా ఉందంటే ప్రసాదాన్ననే జెప్తారు. ప్రజల ఓకే. కాడ నుంచి అధికారుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఇవి జెప్తారు. హ్మ్. హ్మ్. కాకపోతే మనకు చానా వెసులుబాటు ఎక్కడంటే రూరల్ టెంపుల్స్ పైన చాలా ఫోకస్డ్ అండి మన గవర్నమెంట్ హ్మ్. విలేజెస్ పైన. ఈ విలేజెస్‌లో మెయిన్‌గా టెంపుల్ సెంట్రిక్ యాక్టివిటీస్ కాబట్టి ఈ గుళ్ళ పైన చేసిన స్కీమ్స్ అన్నీ కూడా ఉన్నాయి కానీ ఎవరు అవేర్‌నెస్‌లో లేవు. బట్ ఫోకస్‌లో లేవు. ఇప్పుడు ఒక చిన్న పల్లెటూరు తీసుకున్న ఇండియా మొత్తం ఇది అవైలబుల్ కదా సార్. ఇండియా మొత్తం సో, అవైలబుల్ ప్రతి అండి. పల్లెలలో గూడా ఎక్కువగా జానపదాలు పాడే ఫోక్ సింగర్స్ ఉంటారు. చేనేత కార్మికులు ఉంటారు. రకరకాల పీపుల్ వీళ్ళందరూ గుడి కోసం పనిచేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. శిల్పులు గూడా కనిపిస్తుంటారు. సో, వీళ్ళందరికీ ఇండిపెండెంట్‌గా ఏదైనా ఇంకొంచెం బెటర్ స్కీమ్స్ ఉన్నాయా? ఇంకా ఉన్నాయండి. హ్మ్. వీళ్ళకి కావాల్సిన ఫోక్ ఆర్టిస్ట్‌లకి తర్వాత వీళ్ళకి కూడా ఉన్నాయి. హ్మ్. సో, వాటిల్లో మనము మొదట డిస్కస్ చేసిన అర్చకులకు మనం కొన్ని నేషనల్ స్కీమ్స్ పెట్టామండి. దాంతో పాటు ఇంకా ఎక్స్‌ట్రా గూడా ఉన్నాయి. మీకు ఇందాక చెప్పినట్లుగా రైతులకి ఏదైతే వెసులుబాటు కల్పిస్తదో అర్చకులు కూడా ఈ స్కీమ్స్‌ని అవైల్ చేసుకోవచ్చండి. రైతులతో పాటు సబ్సిడీలు పొందొచ్చు వ్యవసాయం చేసి. వాళ్ళకి ప్రధానంగా ఉపయోగపడే స్కీమ్ వచ్చి పీఎం కిసాన్ స్కీమ్. అంటే ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ యోజన. సో, దీని ద్వారా వాళ్ళు అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకొని వాళ్ళకొచ్చే సబ్సిడీలు పొందవచ్చు. ఆ విధంగా రెండోది వచ్చేసరికి ఆర్‌జీవీవై అంటే రాజీవ్ గాంధీ గ్రామీణ్ ఇదొచ్చి విద్యుత్‌కి సంబంధించిందండి. విద్యుత్తీకరణకు సంబంధించింది. ఆ తర్వాత వాళ్ళు ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఫ్రీ ఇవి కూడా పొందొచ్చండి. ఆ తర్వాత ఎన్ఆర్‌ఈజీఏ ఇది నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ. ఆ తర్వాత పీఎంజీఎస్వై ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన. ఆ తర్వాత పీఎంజీడీవై అంటే ఈ పీఎంజీడీవై అనేది డైరీ ఫార్మింగ్ ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ ద విలేజ్ ప్రెసిడెంట్. అంటే ఏ విధంగా అంటే వాళ్ళు ఏదన్నా ఒక ఆవులు ఏమన్నా కొనాలన్నా, ఒక క్యాటిల్‌ది వాళ్ళు చేయాలన్నా, డైరీ ఫార్మింగ్ చేయాలన్నా వాళ్ళకి లోన్స్ కోఆపరేటివ్ బ్యాంక్స్ దగ్గర నుంచి లోన్స్ తీసుకొని వాటిలో సబ్సిడీ కూడా వస్తాయండి. వాళ్ళందరూ కూడా ఈ పీఎంజీడీవైలో చేసుకోవచ్చు. ఆ తర్వాత రెండోదొచ్చి రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్ అనేది ఒకటుందండి. అంటే ఇది స్పోర్ట్స్‌కి సంబంధించి. ఈ స్పోర్ట్స్ ఎవరన్నా అర్చకులు వాళ్ళ పిల్లలు చేయాలన్నా వాళ్ళు దీంట్లో చేసుకోవచ్చండి. దీంతో పాటుగా దీంతో పాటుగా ఇందాక మనం చెప్పినట్లుగా ఇందాక అన్నప్రసాద స్కీమ్ గురించి మాట్లాడామండి. అంటే ప్రతి గుడికి ఒక 50,000 అనేది మీకు కిచెన్ కట్టుకోవడానికి ఇస్తారు. అంటే ఇవి ఎక్కడి నుంచి అంటే పీఎంజీకేవై స్కీము. ఆ తర్వాత ఇంత మునుపు అది ఆర్‌జీవీవై స్కీమ్ అని ఉండేదండి. అది సబ్మిస్సెడ్ టు డీడీయూజీజేవై దీన్ దయాళ్ స్కీమ్‌గా మారిందండి అది. సో, అక్కడి నుంచి చేయొచ్చు. ఆ తర్వాత ప్రతి స్టేట్‌లో కూడా నేషనల్ స్కీమ్‌తో పాటు ఈ అన్నప్రసాద స్కీమ్‌కి అన్న బీమా స్కీమ్ అని ఉందండి. అది ఒక్కొక్క స్టేట్ ఇప్పుడు తమిళనాడులో, కేరళలో జరుగుతుంది. దాంట్లో ఏందంటే స్టేటు ప్లస్ సెంట్రల్ 2 ఇన్వాల్వ్ అవుతాయి. 30% స్టేట్ భరిస్తే 70% మన సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుందండి. ఆ తర్వాత ఈ రూరల్ టెంపుల్‌లో కిచెన్స్ కట్టడానికి ఉపయోగపడే స్కీమ్స్ ఏమన్నా ఉన్నాయి అంటే మీరు పీఎంజీకేవై ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందాక మనం ఆర్‌జీవీవై అది తర్వాత సబ్మిస్సెడ్ టు డీడీయూజీజేవైగా మారిందండి. దాంట్లో నుంచి కూడా మీరు అవైల్ చేసుకోవచ్చు. ఎన్ఆర్‌ఈజీఏ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ ద్వారా కూడా మీరు వాడుకోవచ్చు. ఆ తర్వాత పీఎంజీఎస్వై ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కూడా మీకు ఈ కిచెన్స్ కట్టుకోవడానికి ఉపయోగపడుద్ది. ఆ తర్వాత ఆర్‌జీకేసీఏ అని ఒకటి ఉందండి. దీని ద్వారా కూడా మీరు కిచెన్ టెంపుల్స్ కట్టుకోవచ్చు. సో, వీటిలతో పాటుగా మీరు ఇందాక మీరు అడిగిన ప్రశ్నలో చాలా క్లియర్‌గా అడిగారు. వాటిలతో పాటు ఆర్టిస్టులు, జానపద ఫోక్ నృత్య సింగర్స్. కళాకారులకు గానీ, ఫోక్ ఆర్ట్స్, హ్మ్. హరికథలు చెప్పే వాళ్ళకి, తర్వాత వాయిద్యకారులకి వీటికి కూడా ఏమైనా స్కీమ్స్ ఉన్నాయంటే వీటికి కూడా అడిషనల్ స్కీమ్స్ ఉన్నాయండి. వీటిల్లో ప్రధానంగా పీఎంఎఫ్ఏవై ఫాసల్ బీమా యోజన పథకం.
ఆ తర్వాత ఎన్ఎఫ్పిఏసి అంటే నేషనల్ ఫోక్లోర్ సపోర్ట్ సిస్టమ్, వీటి ద్వారా. ఆ తర్వాత ఆర్జీకేసిఐ రాజీవ్ గాంధీ కళా సెంటర్. ఆ తర్వాత పిఎంజిఎస్వై అంటే ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా కూడా వీళ్ళు చేయొచ్చండి. వీళ్ళతో పాటుగా ఫోక్ ఆర్టిస్టుల పాటుగా విలేజ్ ఆర్టిస్టులు ఉంటారండి. అంటే సపోజ్ మీకు కోలాటం చేసేవాళ్ళు, మీకు మెయిన్గా చెప్పాలంటే కోలాటం చేసేవాళ్ళు, ఆ తర్వాత హరికథ చెప్పేవాళ్ళు, ఆ తర్వాత మీకు విలేజ్ ఆర్టిస్టులు ఇంకేం వస్తారండి. సో వీటికి సంబంధించిన టెంపుల్కి సంబంధించిన జానపద నృత్యాలు ప్రదర్శించేవాళ్ళు, డ్రామాలు వేసేవాళ్ళు, ఈ కళాకారులు అందరూ కూడా విలేజ్ ఆర్టిస్టులు అంటాం మనం. ఈ విలేజ్ ఆర్టిస్టులకు కూడా పలానా టెంపుల్ ద్వారా వీళ్ళు రిజిస్టర్ చేసుకొని ఆ టెంపుల్ ద్వారా వీళ్ళకి పలానా స్కీమ్స్ కూడా వాళ్ళు అవైల్ చేసుకోవచ్చండి. సో వాటిలో ప్రధానంగా వచ్చేసరికి పిఎంఎఫ్ఏవై అంటే ఫాజల్ బీమా యోజన సేమ్. ఆ తర్వాత ఎన్ఎఫ్పిఎసి నేషనల్ కల్చరల్ ఫండ్. ఆ తర్వాత ఆర్జీకేసిఏ రాజీవ్ గాంధీ కళా మందిర్ అండ్ పిఎంజిఎస్వై అంటే గ్రామ సడక్ యోజన ద్వారా వీళ్ళు అన్నీ కూడా అవైల్ చేసుకోవచ్చండి. వీటిల్లో నేను మళ్ళీ ఏం చెప్తానంటే డిస్క్లైమర్గా, మేము ఇది 2.5 సంవత్సరం ముందు మేము చేసిన రీసెర్చ్ ఎలాంటి గవర్నమెంట్ యాక్సెస్ లేకుండా ప్రైవేట్గా మేము చేసినవన్నీ. అంటే వీటిల్లో ఎన్ని ఉన్నాయో వాటిలో ఫండ్ ఎంత ఉందో యాక్యురేట్గా మేము చెప్పలేకపోతున్నాం. కానీ ఇవి ఉన్నాయని మాత్రం ప్రజలకు ఒక అవేర్నెస్ కల్పించడానికి అయితే మాత్రం ఇవి ఉన్నాయండి. యాక్యురేట్గా చెప్పమంటే మాత్రం దీంట్లో ఎంత ఫండ్ ఉంది, ఎంత వాడారు, ఏవి 2 స్కీములు కలిపి ఒక్కొక్కటి అయ్యాయి అనేది మాత్రం మేము డీటెయిల్డ్గా చెప్పలేకపోతున్నాం. సో దానికి మేము ఒకసారి ప్రజలకు కూడా క్షమాపణ చెప్పుకుంటున్నాం అండి. ఎందుకంటే మావి ఇంతవరకే మేము చేయగలిగాం కాబట్టి ఇన్ఫర్మేషన్ మాత్రం మేము ఇవ్వగలిగాం సార్. మీరు ఎంత చేశారని కాదు సార్, ఎంత ప్రజలకు అర్థమైంది, వాళ్ళు ఎంత దీని నుంచి వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు 2 ఏళ్ల కష్టం అనేది ఇంకొకరికి 100 ఏళ్ల జీవితం కూడా అవ్వచ్చు. బట్ నిజంగా సార్, అంటే ఈ కమ్యూనిటీ తరపున చాలా మంది ఎన్నో ఊరుకుంటున్నారు, మనం ఎట్లా రావాలి, ఎట్లా ఎదగాలి, మనకి ఏం తెలియాలని. సో గుళ్ళ పరంగా మీరు తీసుకున్న స్టెప్ కానీ అభ్యుదయ ఫౌండేషన్ కూడా సెట్ చేసి ఇంత మంచిగా ఇంత గుడ్ మూవ్స్ చేస్తున్నందుకు వీఆర్ సో థ్యాంక్ఫుల్ సార్. మీరు ఇలాగే ఇంకా మంచివి చేయాలి. టైం లేక బడి మీద తీయలేదు, బట్ నాకు ఒక చిన్న కోరిక ఉంది సార్. అంటే నెక్స్ట్ విజిట్ ఎప్పుడు వచ్చినా సరే బడి మీద కొంచెం క్యూరియాసిటీ కోసం చిన్నవి ఏమేమి ఉన్నాయి సార్? ఖచ్చితంగా అండి. బడి గురించి వచ్చేసరికి మేము గుడి గురించి చేయగానే నెక్స్ట్ మా ఫోకస్ అంతా బడి అండి. చాలా ప్రదేశాల్లో అడవి ప్రాంతంలో ఉన్న వాళ్ళకి కూడా, అంటే మనం నివసించే జనావాస స్థలాల్లో కాకుండా అడవిలో జీవించే వాళ్ళకు కూడా, ట్రైబల్ వాళ్ళకు కూడా కొన్ని స్కీమ్స్ ఉన్నాయండి. అద్భుతమైన స్కీమ్స్ ఉన్నాయి. ట్రైబల్ పీపుల్ ఎలాంటి కనీసం వాళ్ళకి వెళ్ళే వసతి లేకుండా వాగులు దాటి తర్వాత రోడ్లు లేని ప్రదేశాలలో కూడా ఒక కార్నర్లో ఉండే వాళ్ళకి చాలా స్కీమ్స్ ఉన్నాయండి. నెక్స్ట్ టైం మనం ఖచ్చితంగా డిస్కస్ చేద్దామండి వాటి గురించి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా టైం ఇచ్చి చాలా విషయాలు చెప్పారు అండ్ మీ రీసెర్చ్ మొత్తం ఉపయోగపడుతుంది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూసారు కదండి, అభ్యుదయ ఫౌండేషన్ ఫౌండర్ మనందరికి తెలిసిందే నందకిషోర్ రెడ్డి గారు చెప్పిన మాటలు విన్నాక ఒక గుడి బడి ఈ పథకమే కాకుండా ఇంకా చాలా మీద వీళ్ళు రీసెర్చ్ చేశారు. ఒకప్పుడు టెంపుల్స్ గురించి మనకు ఎన్నో విశేషాలు చెప్పారు. బట్ ఇప్పుడు మనం ఉండే పల్లెల నుంచి మనం అందరం టౌన్కి వచ్చామో, సిటీకి వచ్చామో, కానీ మన పల్లెల్ని మనం ఎప్పుడు డెవలప్ చేసుకోవాలని కోరుకుంటాం, కానీ మనం ఏం చేయొచ్చు అనేది చాలాసార్లు ఆలోచించాము. సో ఈ వీడియో ద్వారా మీకు చాలా విశేషాలు అయితే అర్థమై ఉంటాయి. సో ఈ పథకాలు ఇవన్నీ యూజ్ చేస్తే ఖచ్చితంగా మన పల్లెలో ఇంకొక వెలుగు అయితే ఖచ్చితంగా వస్తానని నేను నమ్ముతున్నాను. సో ఈ ఇంటర్వ్యూ చూసాక మీకు ఏమనిపించింది అండ్ ఈ ఇంటర్వ్యూ మీ మనసులో ఏమైనా డౌట్స్ ఉన్నాను సరే, మీ డౌట్స్ని తప్పకుండా కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుదీప్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.